గుడ్ మార్నింగ్ పూర్ణిమ గారు. సో ఇంకా జాయిన్ అయ్యేలోపు వీక్ ఎలా గడిచింది, లాస్ట్ వీక్ రిఫ్రెషర్ నుంచి నేర్చుకున్నది ఏమి ఇంప్లిమెంట్ చేశారు, మీ రిఫ్లెక్షన్స్ ఎవరైనా షేర్ చేయండి మనం సెషన్ స్టార్ట్ చేసే లోపు. సెషన్ స్టార్ట్ అవ్వలేదు కదా ఇంకా? ఇంకా జాయిన్ అవ్వాలి ఓకే. కదా, వెయిట్ చేస్తున్నానండి. ఓకే అండి. అప్పుడునా అండి హలో అండి. హలో అండి. అదే నిన్న చెప్పాను కదా, కొన్ని భావాలు ఉన్నాయి అనని. అంటే మనం ఇందులో ఉండే భావాల కన్నా కూడా ఇంకా మైనర్వి కొన్ని మనం కనుక పట్టుకోగలిగితే, అంటే ఈ కొంత లిస్ట్, ఆ లిస్ట్ అని కాకుండా మనం ఒక ప్రపోజల్తో లేదా ఒక భావంతో వెళ్తాం. ఇప్పుడు సపోజ్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అపర్ణ గారు, వన్ మినిట్. ఓకే. నాకు ఫ్రంట్ క్యామ్ ఆన్ చేయడం రాలేదు, నిన్న కూడా అదే ఇష్యూ. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది ఇలా రాసుకుంటూ వెళ్తే కనుక నాకు చాలా హెల్ప్ అయింది అని అనిపించిందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మా అబ్బాయి సినిమాకి, నేను ఏదో పని చేసుకుంటున్నాను, వాడు వచ్చి నేను సినిమాకి వెళ్తున్నాను అన్నాడు. అంటే నాకు అనిపించింది, నాకు నెక్స్ట్ వెంటనే ఏమొచ్చింది, సంకోచం. వీడు నువ్వు వస్తావా అని అడిగాడు కదా, నేను వెళ్తున్నాను అంటున్నాడు ఏంటి, సంకోచం వచ్చింది ఇక్కడ. మళ్ళీ వాడు నన్ను అడిగాడు, నువ్వు వస్తావా అని. అడిగేసరికి నాకేమనిపించింది, ఏంటి వీడికి గుర్తొచ్చింది అనుకుంటా, మళ్ళీ అడిగాడు. మళ్ళీ సేమ్ ఫీల్, సంకోచం కంటిన్యూషన్ అనమాట. ఏం వస్తావా, రానన్నావు కదా అని అడిగాడు వాడు మళ్ళీ నన్ను. నేను రానన్నాననే విషయం నాకైతే జ్ఞాపకం లేదు. వాడు నేను రానన్నాను అనుకుని వాడు వస్తావా, నేను వెళ్తున్నాను అనే దగ్గర చెప్పాడు వాడు, స్టార్టింగ్ కమ్యూనికేషన్. కానీ నేను అప్పటి డిస్కషన్లో లాస్ట్లో ఎండ్ అయ్యింది, నేను ఎలా కంప్లీట్ చేసుకున్నానంటే, నేను వస్తాను అనే చోటే ఆగిపోయాను నేను. సో అందుకని నాకేమనిపించింది, నేను వస్తానన్నాడు, నేను వస్తానన్నాను, ఇక్కడ నేను కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళాను. నెక్స్ట్ నాకు ఏంటంటే, నేను రానులే, సరే నువ్వు వెళ్ళు అని అన్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, సంకోచమును ప్లస్ మొహమాటం రావాలని ఉంది, కానీ వాడు నేను రాను అనుకున్నాడు కదా. సో సంకోచం వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి. నెక్స్ట్ వాడు ఏమన్నాడు, ఇంకోసారి వచ్చినప్పుడు వస్తానని చిన్నది మళ్ళీ ఎక్స్టెండ్ చేశాను కదా. సో అప్పుడే దానికోసం వాడేమన్నాడు, ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, వస్తే ఇప్పుడేరా, ఇంకోసారి వద్దు అని, ఇంకోసారి అవ్వదు అని. వాడు చంటి పిల్లతో ఉన్నాడు, వాళ్ళ పిల్లని వాళ్ళ ఆవిడికి అప్పచెప్పి నన్ను తీసుకెళ్దాం అనుకున్నాడు. ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళీ ఇంకోసారి కుదరదు వాడికి. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ లోకి వచ్చాను. ఓకే, అయితే ఆ అమ్మాయికి సింధుకి చెప్తాను, అదేంటి రాత్రి 10:30 సింధుకి చెప్పి వెళ్ళు, పిల్లని పడుకోబెడుతుంది అమ్మాయి, వీళ్ళ అమ్మాయికి చెప్పని చెప్పాను. నేను వెళ్ళి చెప్పేసి వచ్చాను. సరే పద అన్నాను. నెక్స్ట్ సినిమా అంతా చూసాము, ఎంజాయ్ అయింది. మంచి సినిమా, మంచి కామెడీ సినిమా, చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము. అంటే ఒక ఇన్సిడెంట్ ఇది క్లోజ్ అయ్యింది, బాగానే క్లోజ్ అయ్యింది. మరి అన్ని అలా నేను పట్టుకుంటుంటే అసలు చాలా సర్ప్రైజింగ్ గా, అసలు చాలా అమేజింగ్ గా అనిపించిందండి. చాలా భావాలు ఉన్నాయి, అసలు భావాలతోనే మనం బతుకుతున్నాము. నాకు అనిపిస్తుంది, నేను ఫ్రంట్ క్యామ్ ఆన్ చేద్దాం, అదే మామూలు ఈ క్యామ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను, ఆఫ్ చేస్తాను. ఓకే, పర్వాలేదు, మాట్లాడండి.
సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మన సౌజన్య గారు చెప్పారు కదా ఒక ఇన్సిడెంట్ స్కూ కా- ఆ, పిల్లాడి గురించి. సౌజన్య గారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ఈ ఇది మీరు అబ్బాయి దగ్గరికి ప్రపోజల్ కోసం వెళ్తున్నారు కదా, వెళ్ళినప్పుడు అబ్బాయి ప్రస్తుతానికి చిన్నపిల్లాడు కాబట్టి అబ్బాయిని ఆ ఇన్సిడెంట్ అంతా అయిపోయాక ఒకసారి కూర్చోబెట్టుకొని మీరు అడగొచ్చు, నీకు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగాను కదా, అప్పుడు నీకేమనిపించింది, మీది మీరు రాసుకొని ఆ అబ్బాయి పోర్షన్లో అబ్బాయిది ఫిల్ చేయడానికి గ్యాప్ ఉంచేసి అబ్బాయిది కూడా అడిగితే ఆ, అసలు చాలా అమేజింగ్ గా అనిపించింది నాకైతే మాత్రం. ఓకే అండి. అంటే చివరికి ఆ ఒక ఒక ఒకటి అయితే ఒక ఇన్సిడెంట్ రాసినప్పుడు నాకు నా మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఏ ఎగ్జాక్ట్ ఏరియాలో ఎక్కడ జరిగింది, అవతల వాళ్ళ భావాలు మనం పట్టుకోవటం కష్టం కదా. అవతల కొంచెం ఇంకా నాకు ఇంకా అంత అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నేను మా అబ్బాయి ఇదే డిస్కస్ చేసుకున్నాం. అన్ని రిలేషన్స్ లోకి ఇది ఇంప్లిమెంట్ చేయగలగాలి, నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాను. ఆ బాధ కలిగినప్పుడు కూడానండి అక్కడ ఏ భావం మనం అప్లై చేస్తున్నామని, అండ్ తెలుగు లిటరేచర్ మనం చాలా మిస్ చేసుకుంటున్నాం. అది కూడా నాకు అనిపించింది. ఒక ఏరియాలో ఆ భావాలను కూడా పట్టుకోలేకపోతున్నాం. మనకి లిటరేచర్ లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి అదే విశ్వాసం అవేర్నెస్ అండి. అంటే దానికి లిటరేచర్ అన్నట్టు అవసరం లేదు, కానీ ఫీలింగ్స్ అంతే. ఫీలింగ్స్ ని మన అవేర్నెస్, దాని మన ఫీలింగ్ ని మనం పట్టుకోగలుగుతున్నామా లేదా, ఫీలింగ్ వెనకాల డిజైర్, థాట్, అంతేనండి. ఒకటి ఇష్యూ ఏంటంటే ఫీలింగ్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేయగలను, కానీ ఆ పిల్లలకి ఒకవేళ చెప్పవలసి వచ్చినప్పుడు, ఇప్పుడు సౌజన్య గారు వాళ్ళ అబ్బాయికి చెప్పవలసి వచ్చినప్పుడు అక్కడ ఫీలింగ్ కమ్యూనికేట్ చేయడానికి ఒక బేసిక్ వర్డ్ కావాల్సి వస్తుంది. అందుకని అన్నాను అంతే. యా డెఫినెట్లీ మన వరకు మనమైతే డెఫినెట్లీ ఫీలింగే. ఓకే అండి, థ్యాంక్ యూ. సెషన్ స్టార్ట్ చేద్దాం అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ అండి. చాలా అంటే అవేర్నెస్ చాలా కీన్ అయింది మీది. వెరీ హ్యాపీ అండి. అంటే చిన్న చిన్న ఇన్స్టెన్సెస్ లో కూడా మన భావాల్ని పట్టుకోవడం వరకు అవేర్నెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వెరీ గుడ్ అండి. సో వెల్కమ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నిన్న ఒక ఆన్లైన్ వర్క్ షాప్ కంక్లూడ్ అయింది కదండి. సో దాని నుంచి, ఆ వర్క్ షాప్ నుంచి వచ్చిన కొత్త పార్టిసిపెంట్, ఫస్ట్ టైం రిఫ్రెషర్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? నిన్న వర్క్ షాప్ నుంచి, లేటెస్ట్ వర్క్ షాప్ నుంచి వచ్చిన వాళ్ళు? హాయ్ మేడం, దిస్ ఇస్ హాయ్ అండి. కవిత మేడం, దిస్ ఇస్ ద ఫస్ట్ సండే వర్క్ షాప్. ఓకే, వెల్కమ్ అండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాలకోటేశ్వరమని నిన్న ఎండ్ అయింది. ఓకే 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 అండి, వెల్కమ్ టు ద రిఫ్రెషర్ అండి. ఇంకెవరైనా ఉంటే ఒకసారి పరిచయం చేసుకోండి. రిఫ్రెషర్ లో ఇలానే అయిన వర్క్ షాప్స్ నుంచి యాడ్ అవుతూ ఉంటారు కదా. సో కొత్తగా వచ్చిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు, మాకు కూడా తెలుస్తుంది. మీరు హలో అండి, వాసుదేవ్ గారు. నేను బ్యాచ్ నుంచి అండి, న్యూ ఫస్ట్ టైం ఇది. ఓకే ఓకే, వెరీ ఇప్పుడు మేడం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రొసీజర్ గురించి కొంచెం ఐడియా ఇస్తారా అండి? నేను కూడా ట్రై చేస్తాను. ఇది తర్వాత డిస్కస్ చేద్దామండి. అంటే సింపుల్, మనం వర్క్ షాప్స్ లో డిస్కస్ చేసేదే అవేర్నెస్. దాన్ని ఒక జర్నలింగ్ రూపంలో, అంటే ఈచ్ ఫీలింగ్ ఎలా ఉంది, ఈ మూమెంట్ లో ఎలా ఉంది, ఈ మూమెంట్ లో ఎలా ఉంది అనేది రాసుకున్నారండి. అంటే మన ఆలోచనలు సౌజన్య గారు ట్రై చేసి అది వర్కౌట్ అయితే చెప్తారండి. జస్ట్ అపర్ణ గారు సార్ ఎప్పుడైనా షేర్ చేస్తారులే నెక్స్ట్ షేరింగ్ లో. బట్ ఇన్ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే, మనం అవేర్నెస్ అని చెప్తూ ఉంటాం కదండి, మన థాట్స్ ని, ఫీలింగ్స్ ని పట్టుకోగలగడము. సో అదేనండి.
దాన్ని పట్టుకొని ఇంకా దాన్ని అంటే డీటెయిల్డ్ గా రాసుకుంటే మిస్ అవ్వకుండా ఉంటాం, మన ఫీలింగ్స్ ని మిస్ అవ్వకుండా ఉంటాం. సో ముగ్గురు ఉన్నారండి అయితే నిన్నటి వర్క్ షాప్ నుంచి. ఓకే ఓకే అండి, ఈరోజు టాపిక్ వచ్చేసి లవింగ్ వాట్ వీ డూ అని అన్నాం కదా. వాట్ వీ డూ అనే కంటే లవింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ అని అనొచ్చు. ఇప్పుడు మన వర్క్ షాప్స్ లో డిస్కస్ చేసుకున్నది కానీ యూజువల్ గా ఎక్కువ మన ఫోకస్ అంతా ఎలా ఉంటది అంటే ఏదైనా రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ వస్తే కానీ లేకపోతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే కానీ ఈ సెంట్రిక్ గా ఎక్కువ మన ఫోకస్ ఉంటుంది. అంటే అవేర్నెస్ అంటే ఓన్లీ అప్పుడు పెట్టాల్సింది, చెప్తూనే ఉంటాము కంటిన్యూస్ అవేర్నెస్ ఉండాలి అని. బట్ మోస్ట్లీ మనకి అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఏమైనా డిస్టర్బ్ అయినప్పుడు కానీ, మనం ఏమైనా బాధపడ్డప్పుడు కానీ, ఎదుటి వాళ్ళు మనని హర్ట్ చేసినప్పుడు కానీ, అలా మోస్ట్లీ రిలేషన్షిప్ లో ఇంకొకరితో బిహేవియర్ లోనే ఎక్కువ అవేర్ గా ఉంటాము. అంటే వర్క్ షాప్ సంహౌ ఎక్కువ అలానే అవుతూ ఉంటది. ఒకసారి రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఫోకస్ అంతా ఎదుటి మనిషితో మనం ఎలా ఉంటున్నాము అనే దానికి ఎక్కువ షిఫ్ట్ అయ్యి ఆ సెంట్రిక్ గానే ఉంటది. సో రిలేషన్షిప్ లో లేనప్పుడు కూడా అంటే ఒక సంబంధంలోనే కాకుండా మనతో మనం కూడా ఒక రోజులో చాలా సేపు ఉంటూనే ఉంటాం కదా. అంటే మనం సెల్ఫ్ గా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి, మనం సెల్ఫ్ గా చేసే పనులు, ఇంకొకరితో సంబంధం లేకుండా చేసే పనులు కూడా చాలానే ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అలానే ఉంటది యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి. ఈ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారు, మెన్ అయితే విమెన్ అయితే ఇద్దరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. అక్కడ చాలాసేపు వాళ్ళు ఇండివిజువల్ గానే పని చేసుకుంటారు, టీమ్ మెంబర్స్ తో కాసేపు ఇంటరాక్ట్ అవుతారు. అదే హౌస్ వైఫ్స్ అయితే రోజంతా ఒకళ్ళే ఉంటారు, ఈవినింగ్ పొద్దున్న మాత్రమే ఉంటారు. సో ఈ మిగిలిన టైంలో ఏం చేస్తున్నాం, మిగిలిన టైం అనే కాదు అసలు మొత్తం మన ఒక రోజులో చూసుకుంటే మన రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ మనం ఎంత ప్రేమించి చేస్తున్నాము, ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాము. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అండి, మొత్తం అసలు మన కెరియర్ చాయిస్ దగ్గర నుంచి, సో మన కెరియర్ చాయిస్ దగ్గర నుంచి సపోజ్ ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటదంటే వాళ్ళు అనుకున్నది చదవరు, వాళ్ళు అనుకున్న కెరియర్ కాకుండా వాళ్ళ ఫాదరో లేకపోతే ఇంకెవరో పేరెంట్స్ నువ్వు ఇది అవ్వాలి, ఇదే చదవాలి అని డిక్టేట్ చేస్తారు. సో దాని ప్రకారం వాళ్ళ మనసులో ఒకటి ఉన్నా ఇంకొకటి చదివి ఒక చాయిస్ చేసుకుంటారు. చేసుకుని ఇంకా దాన్ని ఎప్పుడు ఇంకా జీవితాంతం అన్యమనస్కంగానే చేస్తూ ఉంటారు. కంప్లైంట్, ఆ లోపల కంప్లైంట్ అనేది ఇంకా జీవితాంతం ఉంటూనే ఉంటది. అంటే నేను ఇది చదవాలనుకున్నాను, మా నాన్న ఒప్పుకోలేదు, మా నాన్న ఇది చదవనివ్వలేదు అని ఈ ఏదైతే జాబ్ చేస్తారో, ఏదైతే పని చేస్తారో దాన్ని ఎప్పుడు వాళ్ళ 100% ఇవ్వరు. సో అంత పెద్ద చాయిస్ దగ్గర నుంచి అలా ఒక కెరియర్ కానీ ఒక జాబ్ కానీ ఏం చేస్తున్నాము అనే దగ్గర నుంచి మొత్తం మన రోజువారీ చేసే పని వరకు కూడా మనం మన 100% మనం ఇస్తున్నామా లేదా, అంటే ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రేమతో పని చేస్తున్నామా లేదా అనేది వెరిఫై చేసుకుంటే చాలా సార్లు అసలు చాలా పనులు మనం ఎక్కడో మనసు పెట్టి ఏదో ర్యాండమ్ గా చేసేస్తూ ఉంటాం. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అది ఎంత చిన్న పనైనా కానివ్వండి. సో ఇప్పుడు నేను ఈ జాబ్ విషయం చెప్పాను కదా, ఇలా చాలా మంది ఉంటారండి కెరియర్ లో పేరెంట్స్ వల్ల గైడ్ అయ్యి వేరే రూట్ లోకి వెళ్ళి. సో అందుకే ఇంకా అది ఏమవుతుంది అంటే ప్రోగ్రెస్ అనేది లేకుండా ఒక ఒక లెవెల్లోనే, ఒక మీడియం లెవెల్లోనే ఒక అసంతృప్తి ఉంటది వాళ్ళ మనసులో. నేను ఏదో చేయాలనుకున్నాను అది చేయట్లేదు, ఏదో చేయాలనుకున్నది మన అవేర్నెస్ పార్ట్ లోకి వస్తే ఏదైనా కానీ దట్ ఈస్ ఒక మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ ఒక మైండ్ కి ఒక తృప్తి అనేది అనుకున్నాం, అది అవేర్నెస్ పార్ట్. బట్ మోర్ దాన్ దట్ ఇంకా ఏంటంటే ఏ పనైనా కానీ అసలు నా ఇష్టానికి అయిష్టానికి అతీతంగా నేను చేయగలుగుతున్నానా లేదా. ఈ పని నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తాను, ఇంకో పని నాకు ఇష్టం లేదు కాబట్టి చేయను. ఎప్పుడు ఈ జోన్ లోనే కొట్టుకుంటూ ఉంటామండి మోస్ట్ ఆఫ్ అస్. ఇష్టమైన పనులకి ఎక్కువ టైం ఇచ్చి చేస్తూ ఉండడము, ఇష్టం లేని పనులు అలానే పోస్ట్పోన్ చేసేస్తూ ఉండడము. సో ఎప్పుడు ఈ జోన్ లోనే అవుతూ ఉంటది. దీని వల్లే యాక్చువల్ గా రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటూ ఉంటాయి. మనకి ఇష్టమైన పనులు మాత్రమే చేస్తూ ఉంటాము, ఇష్టం లేని పనులు పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. రిలేషన్షిప్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. బట్ ఇది మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లెవెల్లోకి మనం ఇంకా ఇంకా ఎవాల్వ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు గ్రో బియాండ్ అవర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. మనం లైక్స్ అండ్ డిస్లైక్స్ కాకుండా ఇంకా దాని నుంచి ఎదిగి మనం ప్రతి పనిని ఎంజాయ్ చేస్తూ చేయడం, ప్రతి పనిని ఇది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చేస్తాను అని చేసినప్పుడు అండి ఇది ఇంకా ఫ్రీడమ్ అండి. ఇప్పుడు నేను ఏదైతే కండిషనింగ్ నుంచి, ఎదుటి వాళ్ళ నుంచి, ఎక్స్పెక్టేషన్స్ నుంచి అలా ఒక ఫ్రీడమ్ పొందాను అని నేను చాలా సార్లు షేర్ చేశాను.
సో అది ఎలానో ఇది కూడా నేను నా జర్నీలో ఆఫ్టర్ మ్యారేజ్ నేను జాబ్ చేయలేదు. సో అప్పటి వరకు నేను ఎప్పుడు జాబ్ చేయను అని అనుకోలేదు. అంటే అదే అసలు లైఫ్ అంటే అలానే జాబ్ చేయడము, అందరిలోనూ వర్క్ చేయడము, పేరు తెచ్చుకోవాలి. అసలు ఇంకా చాలా అంబిషియస్ గా ఉండేదాన్ని. అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి లేకపోతే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లో చాలా చేయాలి అన్నట్టు అలా ఉండేదాన్ని. క్వశ్చన్స్ ఒకసారి తర్వాత నేను క్వశ్చన్స్ తీసుకుంటానండి. అప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు. చాట్ బాక్స్ లో టైప్ చేస్తున్నారు కదా, ఐ మే మిస్ దెమ్. నేను కంప్లీట్ చేశాక క్వశ్చన్స్ అడుగుతాను. సో చాలా అంబిషియస్ గా అలా ఉండేదాన్ని. తర్వాత ఒకసారి ఈ పెళ్ళైన తర్వాత రిలేషన్షిప్ సెంట్రిక్ గానే జాబ్ చేయొద్దాలి అనుకున్న తర్వాత కూడా సో మనకి ఏంటంటే ఈ పని మొనాటనస్ గా ఉంటది. ఇంట్లో చేసే పని మొనాటనస్ గా ఉంటది. బయటది కూడా మొనాటనస్ గానే ఉన్న జాబ్ లో ఇంకొంచెం నలుగురిలోకి వెళ్ళి చేస్తే లేదా అది ఏదైనా కానియండి. ఒక గిన్నె సర్దడం కానియండి, బట్టలు మడత పెట్టడం కానియండి, వంట చేయడం కానియండి, బాత్రూమ్ కడగడం కానియండి, ఏదైనా కానీ దాంట్లో ఒక ఇష్టాన్ని నేను క్రియేట్ చేసుకోలేనా? ప్రతి పనిలోనూ ఇంకా అంటే ఇది నేను ఏ లెవెల్‌కి వెళ్ళానంటే దేవుడిని చూడడం, భగవంతుడిని చూడడం. అంటే ప్రతి దాంట్లోనూ అంటే ఆల్మైటీ ఈస్ దేర్ ప్రతి దాంట్లోనూ. సో ప్రతి పనిలోనూ భగవంతుడి రూపంలాగా చూసి చేయడం. వంట చేయడం అంటే చాలా ఇష్టము. సో చాలా మందికి అలా ఉంటది. వంట అంటే ఇష్టం కాబట్టి వంటకే చాలా టైమ్ స్పెండ్ చేసి ఫస్ట్‌లో అంతే చేసేదాన్ని. చాలా చాలా రకరకాల రెసిపీస్ చూడడం. అప్పట్లో ఈ బ్లాగ్స్ ఉండేవి. వీడియోస్ అవి కూడా కాదు. రోజు బ్లాగ్స్ చదివి రెసిపీ ట్రై చేయడం అలా ఉండేది. సో అప్పుడు ఆటోమేటిక్‌గా మిగిలిన పని కూడా చేసేదాన్ని. బట్ దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉండేదన్నమాట. బట్ అలా కాదు. వేరేవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి కదా! సో ఎంత చిన్న పనైనా కానీ ఐ స్టార్టెడ్ క్వెషనింగ్. ఇప్పుడు నాకు ఈ పని చేయాలంటే అబ్బా! అనిపించింది అంటే అలా అనిపించొద్దు. అసలు అబ్బా! అని అనిపించొద్దు నాకు. అబ్బా! ఈ పనా అని అనిపించొద్దు అని నేను ఫిక్స్ అయ్యాను. లేకపోతే ఇంకేదో పాటలు వింటూ చేయడమో అలా చెయ్యను. అంటే అది ఫస్ట్ నుంచి నాకు ఇష్టం లేదు. ఒక పని చేస్తే దాని మీదే మనసు పెట్టి చెయ్యాలి. సో అది ఎంత మొనాటనస్ పనైనా కానీ అయిపోయిన తర్వాత నా ఎంటర్‌టైన్‌మెంట్, చిల్లింగ్ టైమ్ అంటే అది ఎక్స్‌క్లూజివ్‌గా కూర్చొని కాసేపు చూడడం. ఫోను చూడాలంటే ఎక్స్‌క్లూజివ్‌గా కాసేపు కూర్చొని చూడడం. దాన్ని పనితో మిక్స్ చేసి చేయడము, అది చేస్తే ఏంటంటే మైండ్‌లో వచ్చే చాలా మన ప్రతి పనిలోనూ మన మనసులో ఒకటి నడుస్తూ ఉంటది. ప్రతి పనిలోనూ మన మనసు అంటే కొన్ని కొన్ని రొటీన్ పనులున్నప్పుడు చాలా వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి మైండ్‌లో. సో దాన్ని క్యాప్చర్ చేయడం అనేది మిస్ అయిపోతాం మనం. మనం దీంతో మిక్స్ చేసి ఈవెన్ ఎక్సర్సైజ్ చేసినా, వాకింగ్ చేసినా, ఇది చేసినా ఆ పనిని ప్రేమిస్తూ చేయాలి. సో అలా చేస్తే ఒకసారి ఇంప్రూవ్‌మెంట్ ఎంత ఉంటది, మనం ఎంత ఎదుగుతాము అనేది అబ్జర్వ్ చేయండి. అది ఎంత క్వాలిటీగా ఉంటది ఆ పని అనేది. సో ఇలానే వంటలు ఈ ప్రేమతో నేను చాలా ప్రేమగా చేసేదాన్ని. అంటే మధ్యలో కొంత ఫేజ్‌లో నేను మానేశాను. ఫర్ వేరియస్ రీజన్స్ ఊరికే హరి తిట్టేవారు. అలా అని ఎందుకులే ఊరికే తిట్టించుకోవడం. దీని వల్లే కదా అని లెట్ గో ప్రాసెస్‌లో వంటల్ని కూడా నేను కొంచెం వదిలేసాననమాట కొన్ని రోజులు. ఆహ్, గెస్ట్స్ వచ్చినప్పుడైతే ఇంకా అసలు ఎలాబరేట్ మెనూస్ చేసి చాలా అంటే మామూలుగా ఏదో ఇలా చేసేసామంటే కాదు. ప్రతీదీ రిచ్‌గా ఉండాలి, మంచిగా పెట్టాలి, మంచిగా చేయాలి అన్నట్టు ఉండేది. సో అలా నేను ఒకసారి అలా 100% నా ఇది చేసినప్పుడే ఒక హరి కాలేజ్‌కి ఎవరో గెస్ట్ వస్తే తను ఇంటికి తీసుకొచ్చారు. ఒక చిన్న అబ్బాయే అంటే వాళ్ళు సమ్ మ్యూజిక్ ఏదో నేర్పించడానికి వచ్చారు. ఇంటికొచ్చారనమాట. సో ఈ జేవీ దాంట్లో వాళ్ళ అబ్బాయే అన్నమాట. సో తనొచ్చి అప్పుడు నేను ఏవో మంచిగా చేస్తే ఇద్దరు కొంచెం యంగ్ పిల్లలు ఒక 25, 30 అలా ఉంటారు. సో వాళ్ళకి నేను మంచిగా మంచి మెనూ చేశాను. చాలా ఇన్వాల్వ్ అయ్యి మంచిగా చేస్తే చాలా సేపు కూర్చొని తిన్నారు వాళ్ళు మంచిగా అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అండ్ తిని ఆ ప్రాసెస్‌లో తను ఒక ఈ ఇన్నర్ ఇంజినీరింగ్ బుక్‌ని సజెస్ట్ చేశారన్నమాట. సద్గురుది ఇన్నర్ ఇంజినీరింగ్ బుక్ సజెస్ట్ చేశారు. సో దట్ చేంజ్డ్ మై లైఫ్ అండి. అంటే దట్ ట్రాన్స్‌ఫార్మ్డ్ మై లైఫ్. అది చదివిన తర్వాత ఓకే. నాకున్నప్పటి వరకు ఉన్న కొన్ని అప్రిహెన్షన్స్ కానీ,
ఎక్కడెక్కడ డౌట్ ఉంది, నేను ఎక్కడెక్కడ స్ట్రక్ అయ్యాను అదంతా పోయింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లిక్ అవుతుంది కదా. సో ఆ టైంలో నేను ఆ పనిని 100% లవ్తో చేసి, నేను ఒక పని మీద 100% పెట్టి చేయడం వల్ల ఒక గెస్ట్ ని నేను ఇంత మంచిగా చూడాలి, వాళ్ళకి ఇంత మంచిగా వాళ్ళలో భగవంతుడు చూడాలి, అలా చేయడం వల్ల నేచర్ ఆల్సో హెల్ప్స్ అస్. ఒక పని మనం 100% చేసినప్పుడు నేచర్ ఆల్సో గివ్స్ అస్ బ్యాక్. సో అలా నాకు ఆ బుక్ తెలిసింది, చదివాను. ఇంకా తర్వాత అసలు నో లుకింగ్ బ్యాక్ అని అంటే సరే చదివిన తర్వాత ఇంకా ఇంకొన్ని బుక్స్, ఇంకెక్కడైనా డౌట్ ఉంటే ఇంకో బుక్ ఆటోమేటిక్ గా రావడం అలా అయ్యి, సో వీటన్నిటి వెనుక ఒక మన పని మనం మంచి శ్రద్ధతోనూ, కన్విక్షన్ తోనూ, లవ్ తోనూ చేస్తే మనకి ఏది రావాలో, ఏది జరగాలో, ఏది అవ్వాలో అది ఆటోమేటిక్ గా అవుతుంది. సో ఈ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఫేజ్ ని క్రాస్ అవ్వడం అనేది, మొనాటనస్ పనిలో నుంచి క్రాస్ అవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదండి. అది ప్రతిసారి మైండ్ ఈ పని ఏముంది, అసలు ఇంట్రెస్ట్ లేదు, ఏముంటది ఇందులో ఏముంది అని చెప్తూనే ఉంటది. బట్ ఇంకా మనం పుష్ చేసుకొని దాన్ని ఇంకా ఎంత లవ్ తో చేస్తున్నాము, రెస్పాన్సిబిలిటీ కాబట్టి అని ఫీల్ అయినప్పుడు, సో ఇప్పుడు ఏ స్టేజ్ కి నాకు అంటే అనిపిస్తది అంటే, అలా చేయడం వల్ల ప్రత్యేకంగా మనకి ఒక ఎంటర్టైన్మెంట్ కో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాలనో ఇంకేదో కావాలనో అది అసలు అనిపించదండి. అంటే ఇదివరకు అనిపించేది ఏదైనా హాలిడేకి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అలా అన్నట్టు అనిపించేది. ఇప్పుడు కూడా వెళ్తాము, జస్ట్ ఒక పిల్లల్ని తీసుకెళ్ళడానికి కానీ, ఒక ఫ్యామిలీ టైం అని అలా అంతేకాని, బట్ యాజ్ సచ్ ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని కానీ, ఇది చూడాలి, అది చూడాలని కానీ అసలు అలాంటి కోరికలే ఏముండవు. ఎందుకంటే చేసే ప్రతి పనిలోనూ మనం ఎంజాయ్ చేస్తున్నాము, ప్రతి పనిని మనకి అంతే తృప్తినిస్తుంది. సో ఈవెన్ ఇంట్లో ఒక క్లీన్ చేసినా, ఒక డస్టింగ్ చేసినా, వంట చేసినా, ఏం చేసినా కానీ అంతే తృప్తినిస్తుంది. ఆల్వేస్ బ్లిస్ లోనే ఉంటున్నాము, ఆల్వేస్ హ్యాపీనెస్ లోనే ఉంటున్నాం. కాబట్టి ఇంకేదో కావాలి హ్యాపీనెస్ కోసం అనేది అనిపించదు. సో ఆ లెవెల్ కి వెళ్ళే పాసిబిలిటీ కూడా ఉంటది. అంటే ఇంత సింపుల్ మార్గంతో లైఫ్ లో ఏది పట్టుకున్నా అండి, ఒక్క ప్రిన్సిపల్ ని పట్టుకున్నా దాంతోనే ఎవాల్వ్ అవుతాము. జస్ట్ నేను ఏ పనిని నా ఇష్టాలు అయిష్టాలు ఆ ఉచ్చులో పెట్టి చెయ్యను అనేది ఒక్కటి ఫిక్స్ అయినా, నేను చెయ్యాలంటే దాన్ని, నేను ఈ పని చేయాలంటే నేను శ్రద్ధగా చేస్తాను అనేది ఒక్కటి పెట్టుకున్నా కానీ ఎవాల్వ్ అవుతాం, చాలా ఎవాల్వ్ అవుతాము. సో మోస్ట్లీ ఈ ఫాదర్స్ కానీ ఎక్కువ అంటే మదర్స్ అయితే ఖచ్చితంగా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడము అది వాళ్ళకి ఇంకా మాన్యతల ప్రకారము లేకపోతే సిచ్యుయేషన్ ప్రకారము అది అయిపోతూ ఉంటది. బట్ కొంచెం పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఫాదర్స్ కానీ ఏంటంటే ఎక్కువ ఈ సొసైటీ వర్క్ కానీ లేకపోతే నలుగురితో మాట్లాడడం కానీ వీటిలో ఎక్కువ కిక్ వస్తుంది. సో దాన్ని ఎక్కువ చేసి ఇంట్లో పిల్లల్ని చూసుకునేది చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఉండి చేయించడం కానీ దాంట్లో దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది నాకు ఇష్టం, ఆ పని, ఈ పని నాకు ఇష్టం లేకపోవడం కాకపోయినా దాని నుంచి అది ఎక్కువ ఇష్టం, నాకు ఎక్కువ తృప్తినిస్తుంది. బట్ వేరేస్ రెస్పాన్సిబిలిటీ రికగ్నైజ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ చేసిన తర్వాత వెన్ యూర్ ఎనర్జీ అండ్ టైమ్ ఈజ్ సేవ్డ్, దెన్ అప్పుడు సొసైటీ కానీ బయట కానీ చుట్టాలు కానీ ఇంకెవరికైనా కానీ చేయొచ్చు. సో ప్రతి పాయింట్ లోనూ ఇది ఎఫెక్ట్ అవుతుందండి. మన డ్యూటీస్ మనం ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నాము అనేది ఒకసారి ఇది కీన్ గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ కూడా డిస్కస్ చేద్దాము. ఈ వీక్ అంతా అబ్జర్వ్ చేసి అది ఎంత వరకు ఎఫెక్ట్ అవుతుంది, ఎంత అసలు మనం లైక్స్ అండ్ డిస్లైక్స్ పరిధిలో చేస్తున్నాం పనిని అనేది అబ్జర్వ్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద టైం అంటే చేయాల్సి వచ్చి చేయడం వేరు, దాన్ని చేయాల్సి వచ్చిన దాన్ని మనం మంచిగా శ్రద్ధగా ఒక మనసులో ఫిక్స్ అయ్యి నేను దీన్ని ఇష్టపడతాను అని ఫిక్స్ అయ్యి చేయడం వేరు. ఒకసారి ప్రతి పనిని అబ్జర్వ్ చేసుకుని చేయండి. అలా అని ఎంటర్టైన్మెంట్ వద్దనో లేకపోతే అసలే ఇద్దనో అలా కాదు. మనం పని చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని మంచిగా చేస్తాము, ఎక్స్క్లూజివ్ గా ఎంటర్టైన్మెంట్ కి కొంత టైం తీసుకుంటాము. డోంట్ మిక్స్ బోత్. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అనే కాదు, ఫస్ట్ ఒకటి ఈ ఏమంటారు రెస్ట్రిక్షన్ కానీ రెసిస్టెన్స్ లేకుండా చేయడం, పనిని రెసిస్టెన్స్ లేకుండా చేయడానికి ట్రై చేద్దాము ప్రతి పనిని. సో ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అంటే చాలా మైన్యూట్ థింగ్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. కొన్ని పనులు ఏంటంటే నేను ఒక 80% 90% చేస్తాను, తర్వాత 20% చెయ్యమన్నమాట. అది ఎప్పుడు మనకి ఈ పని అయిపోవాలి, ఏదోలే అయిపోవాలి తొందరగా అని అనుకున్నప్పుడు అలా అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా పనమ్మాయి గిన్నెలు కడిగి తెచ్చి స్టాండ్ లోపల పెడతది కిచెన్ లో. నేను కింద వాటర్ పడకుండా కింద ఒక క్లాత్ వేసి దాని మీద స్టాండ్ పెట్టి పెడుతుంది అనమాట. సో అవి డ్రై అయిన తర్వాత తుడిచి సర్దుతాను.
సో, ఈ సర్దడం అంటే ఇష్టం ఉండదు నాకంత. సో, ఏం చేసా సర్ది దాన్ని అంతే ఆ స్టాండ్ అక్కడే ఉండిపోతదనమాట. ఆ సర్దడం వరకు ఖాళీ చేయడం వరకు చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ తనొచ్చినప్పుడు ఆ బాస్కెట్ కావాలి కాబట్టి. బట్ తర్వాత ఆ క్లాత్ కానీ అది కానీ అక్కడే ఉంచేస్తాను. సో, అది అయిష్టంతో చేసినప్పుడు పని అలా ఉంటది. దెన్ ఐ వెరిఫైడ్ అలా కాదు ఈ పనిని 100% చేయాలి నేను అని. దెన్ ఆ క్లాత్ తీసి బయటేసి ఆ స్టాండ్ తీసి అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి చేయడం అనేది అది స్టార్ట్ చేశాను. సో, అంత మైన్యూట్‌గా మనం అంటే వెరిఫై చేసుకున్నప్పుడు ఒక పని ఇష్టంతో చేసినప్పుడు ఒక 80, 90% చేస్తాము. అదే మనం ఇష్టంగా చేసి దాంట్లో కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే 100% చేస్తాము. మనకేంటంటే ఆల్‌వేస్ ఈ పని అయిపోవాలి. ఇష్టం లేని పనులు ఈ పని అయిపోయి మంచిగా ఖాళీగా కూర్చోవాలో, లేకపోతే మనకి ఇష్టమైన పని చెయ్యాలో. సో, ఇలా అయిపోవాలి అనే తొందర కాకుండా ఒక ప్రెజెన్స్‌తో చేయడము. ఎందుకయిపోవాలి? ఈ పని అంటే తొందరగానే చేస్తా. అలా అని సాగదీయాలని కాదు. బట్ చేస్తున్నప్పుడు ఈ పని అయిపోతే బావున్ను అనే ఫీలింగ్ ఒకటుంటది కదా మనసులో. అది తొందరగా అయిపోతే బావున్ను అని ఉంటది కదా! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్స్‌లో ఎప్పుడైనా బాస్ కాల్ చేసి రమ్మన్నారనుకోండి. నేను జాబ్ చేసేటప్పుడు ఇదే ఎక్స్‌పీరియన్స్ చేసేదాన్ని. ఇంకా పిచ్చి తిట్లు తిట్టుకొని వాళ్ళని సండే రోజు తిట్టుకుంటూ ఎళ్ళిన తర్వాత చేసినప్పుడు బానే ఉంటది యాక్చువల్‌గా వర్క్ చేస్తే ఫ్యామిలీ టైమ్ మిస్ అయ్యామనేది ఒకటి ఉంటే బట్ అదర్‌వైజ్ వర్క్ చేసినప్పుడు బానే ఉంటది కదా! సో, అలా కాకుండా సరే చేయాల్సొచ్చింది. వి డిస్కస్ అండ్ కన్వే టు అవర్ బాస్ అవన్నీ చేస్తాం. సో, బట్ చేయాల్సొచ్చింది. ఫోర్స్‌బుల్లీ అయినా చేయాల్సొచ్చింది. దాన్ని ఇష్టపడి చేస్తే అది వేరేలాగా ఉంటది ఇంపాక్ట్. అంటే సండే పాడవడం అనేది కానీ అది ఉండదు. అక్కడక్కడ మన రోల్ ఫుల్‌ఫిల్ చేస్తాము. మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ ప్రెజెన్స్‌తోనే ఉంటాము. అదర్‌వైజ్ అదంతా మూడ్ అప్‌సెట్ అయ్యి దాన్ని క్యారీ చేసి మొత్తం అంతా మెసప్ అయిపోతది. సో, ఈ చాయిస్ అనేది మన చేతిలోనే ఉన్నది. ఒక పనిని ఇష్టపడి చేయడం అనే చాయిస్ ఐ థింక్ ఐ హావ్ కన్వేడ్ నేనేం చెప్పాలనుకుంటున్నానో అది అర్థమైందనుకుంటున్నానండి. సో, ఈ చాయిస్ అనేది ప్రతి మూమెంట్‌లోనూ మనం తీసుకోగలము. ఆహ్, దీన్ని ఇంకా నేను ప్రతి లెవెల్‌లోనూ నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎలా అంటే సపోజ్ ఇప్పుడేమైనా వైర్స్ కానీ ఒక్కోసారి చిక్కుముడులు పడిపోతాయి. సో, దాన్ని తీసినప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటది కదా! సో, అప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటాను అవేర్‌గా ఉండి. ఆహ్, తీస్తుంటే ఎందుకు నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంటే కొన్ని పనులు మనకి ఇష్టం లేదు. అలా అందులో యాక్చువల్‌గా ఎఫర్ట్ కూడా ఏముండదు. కొంచెం ఒక 10 నిమిషాలు శ్రద్ధ పెడితే వచ్చేస్తాయి అన్నీ. కానీ ఈలోపే మనం కంగారుగా తీస్తే అది అస్సలు రాదు. అదే ఒక 10 నిమిషాలు శ్రద్ధ పెట్టి తీస్తే ఈజీగా వచ్చేస్తది. అంత కష్టమైన పని కూడా కాదు. సో, అక్కడ ఆ లెవెల్‌లో మైండ్‌ని పట్టుకొని చూడండి. ఎంత అంటే మైండ్‌కి ఈ పని వద్దు, ఈ పని కావాలి అనేది ఎంత ఫిక్స్ అయ్యుందో, ఏ లెవెల్స్‌లో ఎంత లేయర్స్‌లో మన మైండ్‌లో ఫిక్స్ అయ్యుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో, అలా కాకుండా ప్రతి పనిని సమానంగా చూడటం అనేది కల్టివేట్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి చాలా రోజుల నుంచి. ఆహ్, బట్ దాంట్లో ఒక్కొక్కసారి లేజినెస్ ఒస్తది. ఒక్కోసారి డిసిప్లిన్ ఉండదు. కానీ చేసినప్పుడు మాత్రం ఆ పనిని అంతే శ్రద్ధగా, అంతే ఇన్వాల్వ్‌మెంట్‌తో చేయడం స్టార్ట్ చేశాను. అది చేయడం వల్ల అంటే ఇట్లా చెప్పాను కదా! ఇంకా వేరే ఎక్కడికి ఎళ్ళాలని కానీ అవన్నీ ఎలిమినేట్ అయిపోయినియండి. ఒక ఫ్రీడమ్ ఇచ్చింది. ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి వీటి నుంచి ఒక ఫ్రీడమ్ వచ్చిందో, అలానే చేసే పనిని ప్రేమించడం ద్వారా కూడా, ఒక పనిని ఈ ఇష్టాలకు అతీతంగా చేయడం ద్వారా కూడా ఒక చాలా ఫ్రీడమ్ వచ్చిందండి. సో, దిస్ ఈస్ వాట్ అంటే ఇది చాలా నా పెళ్లయ్యి 16 ఇయర్స్ అయింది. 16 ఇయర్స్‌లో ఈ జర్నీలో మొత్తం ఈ పనిని ఎలా చూసాను, ఫస్ట్ ఎలా చూసాను, నేను జస్ట్ ఇంట్లో ఉండి చేసే పనిని ఎలా చూసాను అంటే ఆహ్ ఓవర్ ద ఇయర్స్ చాలా మారింది. ఫస్ట్ ఒకలా చేసేదాన్ని. మధ్యలో ఒకలా ఉంది. ఇప్పుడు ఇంకోలాగా ఉంది. జర్నీలోనే సేమ్ పని. పనైతే ఏం మారలేదు. అదే ప్రొఫైల్ వర్క్ ప్రొఫైల్ కానీ నా యాటిట్యూడ్ దాని పట్ల మారిందనమాట. ఈవెన్ ఈ హౌస్ వైఫ్స్ కూడా చాలా సార్లు ఏంటండి అంటే వంట చేయాల్సొచ్చినప్పుడో, పని చేయాల్సొచ్చినప్పుడో అన్నీ చేస్తారు కానీ ఇంకా తిట్టుకుంటూనో చేసి ఒకటే కంప్లెయింట్ ఉంటది. నేను మా ఫ్యామిలీలో కూడా చూస్తాను. ఒకటే కంప్లెయింట్ ఉంటదండి. ఇన్ని వంటలు చేయాల్సొస్తుంది, అన్ని చేయాల్సొస్తుంది అని చాలా కంప్లెయింట్ ఉంటది. ఇప్పుడు మా ఇంట్లోనే చూసుకుంటే మా పాప చాలా పిక్కీ ఈటర్ అండి. అంటే అన్ని రకాలు తినదు తను. తనకి చాలా స్పెసిఫిక్‌గా ఒకటే ఇష్టమైతే ఇంకా అదే తింటానంటది. చాలా తక్కువుంటాయి ఐటెమ్స్. సో, నేను యాస్ ఎ మదర్ మరి తనని అంటే ఒక్కొక్కళ్ళ టేస్ట్ బడ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళ సంస్కారాలు ఒకలాగా ఉంటాయి. నేనెంత చెప్పినా తనకా టేస్ట్ మారదు కదా! బలవంతంగా తినిపించలేను కొన్ని కొన్ని. కానీ హెల్తీ తినాలి. కాబట్టి నేను ఇంకా ఎక్కువ చేయాల్సొస్తది. అంటే రోజుకి ఒక 5, 6 డిషెస్ అయినా చేస్తూ ఉంటాను. ఆహ్, సో, అనిపిస్తది ఒక్కోసారి ప్యాంపర్ చేస్తున్నానా? అదర్‌వైజ్ నేను మేబీ జాబ్ చేసుంటే ఆళ్ళు ఖచ్చితంగా తినేవారేమో! నాకు టైమ్ అవైలబిలిటీ ఉండడం వల్ల చేస్తున్నానేమో అని అనిపిస్తది.
బట్ చెప్పలేము అప్పుడు ఇంకా అదర్వైజ్ ఇంకా వేరే ఫుడ్ మీద రిలే అవ్వడము అలా అయినా అవ్వచ్చు. లివింగ్ దోస్ థింగ్స్ ఎపార్ట్, ఇప్పుడు నేనైతే నాకు చేసే టైం కానీ చేసేది కానీ ఉన్నది, నేను తనకి న్యూట్రిషన్ అందించాలి. సో ఇంకొక వంట చేయడంలోను ఇంకొక 2 చేయడంలోను ఏం ప్రాబ్లం ఉంటది? కొంచెం నాకు హమ్మయ్య! ఇక్కడితో అయిపోయింది పని అని అనుకున్న దాన్ని ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేయాల్సొస్తది. ఒకసారి నేనంతా చేసిన తర్వాత కూడా అబ్బా! ఇదా అంటది. అప్పుడు ఇంకా నేను బతిమాలుతాను. తిను, కాదులే తిను అని ఒక్కోసారి తిడతాను, అన్ని చేస్తాను. అయినా కానీ వద్దన్నదనుకోండి, సరేలే అని ఇంక మదర్‌కి ఏమనిపిస్తది, కొంచెం చేస్తే మంచిగా తింటది కదా అని అనిపిస్తది కదా! సో, మళ్ళీ లేట్ అయినా కానీ మొత్తం వంటంతా అయిపోయింది అనుకున్నాక కూడా మళ్ళీ ఇంకొకటి చేస్తాను. దానికిష్టమైంది చేస్తాను. వాళ్ళే పెద్దయ్యాక తెలుసుకుంటారులే. ఫస్ట్ అసలు హెల్త్ అనేది ఒకటుంటే, ఓకే. హెల్త్‌ని ప్రిజర్వ్ చేసుకోవాలి అనేది ఆళ్ళే తెలుసుకుంటారు. ఓపికుంటే చేసుకుంటారు. లేకపోతే చేసిందే తింటారు పెద్దయ్యాక. అని అనిపిస్తది నాకు. సో, ఇదే అండి. ఇలా కంప్లెయింట్ మోడ్‌లో లేకుండా పనిచేయడం. దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ కాబట్టి దాంట్లో దానికోసం బాడీని కూడా ప్రిపేర్ చేసుకోవడము. ఆ పని కోసం ఏదైతే మనం చేయాల్సుందో దానికోసం మనం మైండ్‌ని ప్రిపేర్ చేసుకోవడం అండ్ బాడీ అండ్ స్టామినాని కూడా మనం ప్రిపేర్ చేసుకోవడము. సో, ఒకసారి మనం ఇష్టపడితే ఆటోమేటిక్‌గా దానికి ఏం చేయాలి అనేది దిస్ ఈజ్ ఓకే టు డూ అని మనకు అనిపించినప్పుడు, దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ టు డూ అండ్ దిస్ ఈజ్ ఓకే టు డూ అని అనిపించినప్పుడు ఆటోమేటిక్‌గా మన బాడీని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం. దానికోసం మనం డైట్ మార్చుకోవాలా, ఎక్సర్సైజ్ చేయాలా, ఇంకేమైనా చేయాలా, మెడిటేషన్ చేయాలా, ఏం చేయాలంటే అది చేస్తాం ఆటోమేటిక్‌గా. సొల్యూషన్స్ వస్తాయి. సో, ఫస్ట్ షిఫ్ట్ అయితే ఇక్కడ ఇది నేను చేయాల్సిన పని అండ్ నేను దాన్ని ప్రేమించాలి అనేది రావడం ఇంపార్టెంట్. సో, దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ అండి టాపిక్ మీద. యాహ్! ఎవరైనా క్వెషన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే. యాహ్! క్వెషన్స్ ఉంటే అడగండి దీని మీద. మీ షేరింగ్ కానీ, మీరెలా ఫీల్ అవుతారనేది కానీ, నేను చెప్పింది కనెక్ట్ అయ్యారా? మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు కదా! సో, ఆల్‌మోస్ట్ డే ఇన్ అండ్ డే ఔట్ అందరూ చాలా మంది ఈవెన్ వర్కింగ్ అయినా, లేకపోతే నాన్ వర్కింగ్ అయినా, ఇంట్లో ఉండేవాళ్ళైనా ఎవ్రీవన్ ఎక్స్‌పీరియన్సెస్ దిస్ అండి. Yeah, గుడ్ Purnima. మార్నింగ్ పూర్ణిమ గారు. Sorry. గుడ్ Yeah. మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్. శైలజ మాట్లాడుతున్నాను. మేడం బాగున్నారా? యా, ఫైన్ ఫైన్ ఫైన్. ఓన్లీ థింగ్ అంటే ఒక జస్ట్ ఐ వాంట్ టు యాడ్ టు వాట్ యు సెడ్. పిల్లలు అడిగింది వాళ్ళకి నచ్చింది వండి పెట్టడములో అంటే సమ్ టైమ్స్ అది రైట్ ఓ రాంగ్ అని కూడా అనిపిస్తుంది. బట్ ఐ థింక్ దట్ ఈస్ హౌ వి గెట్ కనెక్టెడ్ విత్ పీపుల్ జనరలీ. నేను మా పెద్దవాళ్ళని అంటే మా మావయ్య గారిని చూసాను. 90+ ఉండేవాడు ఆయన. ఆయన అడిగింది వండి పెడితే ఆయన హీ యూస్ టు ఫీల్ సో హ్యాపీ అనమాట. అంటే దట్ దేర్ కన్సర్న్స్ ఆర్ అడ్రస్డ్ అనేది ఒక ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. తర్వాత అది రైట్ రాంగ్ అని తర్వాత మెల్లిగా చెప్పుకోవచ్చేమో మనం కానీ, బట్ ఐ థింక్ దట్ ఈస్ వన్ వే ఆఫ్ గెటింగ్ కనెక్టెడ్. నాకు ఐ థింక్ కిచెన్ లో అయితే చాలా రిలేషన్షిప్ బిల్డింగ్ చాలా ఉంటుంది అనిపిస్తుంది నాకు. కిచెన్ వంటలు వీటిల్లో అంటే నిన్న కూడా ఒకసారి అనుకుంటున్నా నేను. ఇప్పుడు మా హస్బెండ్ కి పప్పు తినడం అంటే ఇష్టము. బట్ నాకేదేదో ఫన్నీ, నాకు చాలా ఫ్యాన్సీ ఫుడ్స్ ఇష్టము నాకు. బట్ పాస్తా తింటా, పిజ్జా తింటా నేను. ఆయనకి పప్పు ఇష్టము. ఆయనకి పప్పు ఇష్టం ఉన్నప్పుడు పాస్తా తిను, పిజ్జా తిను అని బలవంతం పెట్టాలా, లేకపోతే పప్పు ఇష్టం కాబట్టి పప్పు వండి పెట్టడం బెటరా? బట్ ఇట్స్ స్మాల్ సింపుల్ థింగ్, బట్ ఐ థింక్ దిస్ ఈస్ వన్ వే ఆఫ్ కనెక్టింగ్ విత్ పీపుల్ అండ్ దట్ కనెక్షన్ లీడ్స్ టు కరెక్షన్ ఫైనల్లీ. అది అంటే ఇప్పుడు మా పాపని కూడా చూస్తాను బాగా, అంటే ఫుల్ వెరైటీస్ తింటది అనమాట. సేమ్ అది జెనెటిక్ అనుకుంటా నేను. ఇట్ గోస్ ఆన్ మా ఫాదర్ ఇన్ లా, మా హస్బెండ్ కానీ ఇట్లా అంటే పిల్లలకి అలా వచ్చిందేమో అనుకుంటాను ఒక్కోసారి. బట్ దట్ ఈస్ అంటే ఇన్ మై ఒపీనియన్ దట్ ఈస్ హౌ వి గెట్ కనెక్టెడ్ ఏమో విత్ కిడ్స్ ఆర్ పీపుల్ ఎట్ హోమ్. అండ్ దట్ డెఫినెట్లీ లీడ్స్ టు కరెక్షన్. మంచి అంటే 100 రకాలు ఉండాల్సి వస్తుంది, తప్పదు. రోజు అనుకునేదాన్ని పిల్లలు నూడిల్స్ తింటారంటున్నారు మామయ్య ఇవాళ అని అంటే, పర్లేదమ్మా కొద్దిగా నూడిల్స్ తిని ఒక చపాతి తిని ఇంత రైస్ తింటాను అనేవాళ్ళు అనమాట. సో ఏది
సో పర్లేదులే అంటే రోజు చపాతీ రైస్ చేసేది వాళ్ళు నూడిల్స్ తింటున్నారంటే ఓకే నేను నూడిల్స్ తింటా అని నేను ఎక్స్పెక్ట్ చేసేదాన్ని బట్ ఆయన ఒక చపాతీ తిని కొద్ది రైస్ తిని ఇంత నూడిల్స్ తింటానులే పర్లేదు అని చెప్పేవాళ్ళు సార్ అంటే ఓకే ఇట్ ఈస్ హౌ లైఫ్ గోస్ అనుకోవడం వెళ్ళిపోవడం అంతే ఐ థింక్ దాంట్లో పెద్దగా కాదు కానీ బట్ యూ గెట్ కనెక్టెడ్ విత్ పీపుల్ అండి అది మా హస్బెండ్ అనేవాళ్ళు అనమాట ఎందుకు మా నాన్న నాకు చెప్పకుండా నీకెందుకు చెప్తాడు అంటే నువ్వు ఎప్పుడు టైం స్పెండ్ చేస్తే కదా చెప్తారు అండ్ ఐ థింక్ దట్స్ హౌ ఇట్ గోస్ అండి అంటే దేర్ ఇస్ నో రైట్ రాంగ్ ఇన్ దట్ కానీ జనరల్ గా హౌస్ ఇంట్లో ఉన్నప్పుడు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ డిమాండ్స్ అన్ని చక్కగా మీట్ అవుతాము లేకపోయినా కొన్ని కష్టపడాలి టైం తీసి పెట్టి వాళ్ళ పిల్లల్ని ఎస్పెషల్లీ చిన్నప్పుడు మాత్రం వాట్ ఎవర్ దే సే అంటే ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్ బట్ వాళ్ళకి ఇప్పుడు మీరు పిజ్జా ఇంట్లో చేయలేదు అనుకోండి బయట నుంచి తెప్పించి అంటాడు ఒకప్పుడు డబ్బులు లేవు అని ఈజీగా చెప్పేవాళ్ళము మా జనరేషన్ లో ఏటీఎం మెషిన్ ఉంది ఆ మెషిన్ ఉంది కదా అందులో పోతే డబ్బులు వస్తాయి కదా అనేవాళ్ళు మా పిల్లలు చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలు ఇంకా అవును, మా పాప కూడా క్యాలిక్యులేటెడ్ అంతే ఉంటారు అనేది. ఇప్పుడు ఇంకా క్యాలిక్యులేటెడ్ ఉంటాడు వాళ్ళు ఏముంది నీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కదా లేకపోతే నువ్వు ఇంత జాబ్ చేస్తున్నావు దేనికి డబ్బులు ఏమంటావా అని ఇవన్నీ వస్తాయి డెఫినెట్ గా బట్ ఐ థింక్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అంటే గుడ్ హ్యాబిట్స్ హెల్దీ హ్యాబిట్స్ ఇవి రావడం ఇంకోటి పెద్దగా అయిన తర్వాత కూడా నడుస్తూనే ఉంటాయి బట్ ఐ థింక్ కిచెన్ వంట చేయడం అనేది చాలా మంచి ఇది అని నాకు కూడా చాలా లేట్ గానే తెలిసింది చాలా హ్యాపీగా వంట చేసి పెట్టి అందరినీ ఎవరు వస్తే వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే మీరు చక్కగా వాళ్ళకి నచ్చినవి వండి పెట్టండి ఐ థింక్ దే విల్ బి వెరీ హ్యాపీ ఇంకోటి మన పురాణాల్లో కూడా చెప్పారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేసి తర్వాత ఎవరికైనా మీరు $1,00,000 ఇవ్వండి ఇంకో 1,00,000 ఇవ్వని అడుగుతాడు అంతేగాని ఫుడ్ మాత్రం పెడితే కడుపు నిండగానే ఇంకా చాలమ్మా ఎంత బాగుంది కానీ చాలు అంటారు అది అంటే దోస్ ఆర్ సమ్ థింగ్స్ హిస్టరీలో కూడా ఉన్నవి కానీ బట్ దే వర్క్ అలాట్ అండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. Purnima garu, this is Anita. యా అనిత గారు చెప్పండి. So, I think what you said about, seeing the Almighty in everything that you do, I think that has really worked for me. I became spiritual in life. I think I was able to do it under Vinedani Gani. Actually, you see, God is in small things antaru kada. So everything that we do, chetla gani, in vantintlo gani, battle sardadamlo gani, in everything, I think to be in the moment and to do a good job. Yeah. I think me chappindi it really connected. And Okay. I run school, so school lo because I'm the head of the school, so enno untayandi. Like it's from children, from parents, from teachers, differences, helpers, అన్ని ఉంటాయి. అంటే సో కొన్ని వినేదాన్ని. I would just be at a superficial level. But then as I have evolved, I think ప్రతి దాంట్లో అంటే to be in the moment, to listen to the person and to immediately see if, make a note and see if I can follow up with it. ముందు కొన్ని I used to prioritize, this is important, a parent is important, but now even any student coming up to me, I make an effort to remember and then ఇది చిన్న పెద్ద అని కాకుండా. So I think that has given me a lot of stability and I think అంటే satisfaction also the end of the day. ఎందుకంటే కొన్ని unfinished ఉండేవి విని వినకుండా వదిలేసేవి I would have felt ఏంటి I'm not sure if I've done well. ఇప్పుడు being in the moment and మీరు అన్నట్టు paying attention and of course the bigger thing finding God in it, I think that has really helped me. I think I feel I'm more satisfied with my day and with my work. Yeah. సూపర్ అండి. వెరీ గుడ్. But what you said, I think really connected. Yeah, I could connect with that. Yeah. వెరీ గుడ్ అండి. వెరీ హ్యాపీ టు నో దట్. అంటే ఎంత డీటెయిల్డ్ గా అబ్జర్వేషన్ లైక్ చిన్నపిల్లలే వాళ్ళు వచ్చి చెప్తారు. సో దానికి ఎంత అటెన్షన్ ఇచ్చి చేస్తున్నాము, దానికి ఎంత అటెన్షన్ ఇచ్చి వింటున్నాము. యాక్చువల్లీ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వాళ్ళ లైఫ్ లోను మన లైఫ్ లోను కూడా. Yes, it does. And when they know that they have access to you, I mean, there is no stopping them, kada, and the freedom of expression. And the ecosystem, when they helpers see you do it, when the teachers see you do it, then they know that, that is the way. And manam pratidi chinnadi peddadi anukunda andardi we have to have him listen. And
everybody has to be heard. Your school is blessed, and your students and your school is blessed to have person like you. I'm learning a lot from you. Thank అంటే you. అసలు చూస్తున్నాం కదండి టీచర్స్ ఎలా ఉంటారు బయట. అంటే మోస్ట్లీ చాలా మంది మంచిగానే ఉంటారు, బట్ చాలా మంది ఏదో చేసాంలే అయిపోయిందిలే జాబ్ అన్నట్టు ఉంటారు. అంత డెడికేషన్ ఒక పర్సన్ ని మార్చాలి, ఐఎమ్ మౌల్డింగ్ ఏ పర్సన్. ఒక పేరెంట్ ఎలా ఫీల్ అవుతారో ఒక టీచర్ కూడా అలా ఫీల్ అవడం అనేది వెరీ రేర్. వెరీ హ్యాపీ అండి. Yeah, I lost you for a bit, Purnima garu, but yeah, thank you. Thanks, Andy. Thank you. Thank you for your sharing and wonderful. ఇంకా అండి ఎవరైనా మాట్లాడతారండి మీ ఒపీనియన్ కానీ డౌట్స్ కానీ? ఇస్ ఇట్ పాసిబుల్ అని? యా చెప్పండి రాజ్ గారు. మీరు మాట్లాడుతున్నారండి? మేడం దిస్ ఇస్ కవిత. యా కవిత గారు చెప్పండి. మేడం ఈరోజు సెషన్లో మీరు చెప్పిన ఇది ప్రతిదీ నాకు కనెక్ట్ అయింది మేడం. ఎందుకంటే ఎవరు కూడా ఒక పనిని చేసేటప్పుడు అంత ఇష్టపూర్వకంగా అయితే చేయరు. ప్రతి పని కూడా నేను వర్కింగ్ మార్నింగ్ 8 కల్లా వెళ్ళిపోవాలి. సో 5:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది లైఫ్ స్టైల్ అనేది. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి స్కూల్లో వర్క్ చేస్తాను నేను. సో 8:15 కల్లా స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా ఈవినింగ్ 5:30 వరకు అక్కడే పిల్లలతోనే సరిపోతుంది. ఈ మార్నింగ్ లేచి రొటీన్ అన్నమాట. ఇంట్లో వర్క్స్ చేసుకోవడం, వంట చేయడం, పిల్లలకి బాక్స్ పెట్టడం, నాకు బాక్స్ తీసుకోవడం, వెళ్ళిపోవడం. డైలీ ఇది ఏమైపోతుంది అంటే ఇవి చేసేటప్పుడు వేరే థాట్స్ ఏమన్నా వస్తాయా, వేరే అంటే ఇంకా మాట్లాడుతుంటే ఏదైనా ఇప్పుడు బాబే ఉన్నాడు, ఏదైనా వర్క్ చేయలేదనుకోండి, ఇప్పుడు మనం చేసే వర్క్ దీంట్లో వాడు ఏదైనా పని చేయకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే చిరాకు పడడము, కోపం పడడం, ఆ చిరాకు కాస్త 1 or 2 టైమ్స్ చెప్పంగానే కోపంగా మారిపోతుంది. అది గట్టి గట్టిగా అరిచేయడం. ఇవన్నీ చూసి నేనేం చేశానంటే అది రైటో రాంగో తెలీదు, సాంగ్స్ పెట్టేసుకుంటాను మార్నింగ్ లేవడము. దేవుడి పాటలు లేదంటే ఇంకేదైనా సుప్రభాతం అలా పెట్టేసుకొని మైండ్ మొత్తము దాని మీద ఫోకస్ చేసేస్తాను అనమాట. ఇవేవి నాకు అక్కర్లేదు, వద్దు. మన వర్క్స్ ఎలాగో రొటీన్ వర్క్స్, ఇవి డైలీ చేసే వర్క్సే. సో దీంట్లో నుంచి మనం కొత్తగా చేసేదానికి ఏమీ ఉండదు. సో అందుకని చెప్పేసి అది పక్కన పెట్టేసి మొబైల్ కనెక్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. వర్క్స్ అంతా ఇట్లా చేసుకుంటాను. ఇప్పుడు మీరు చెప్పింది నేను ఏం విన్నానంటే అలా చేయడం వల్ల మనకు వచ్చే థాట్స్ అనేవి మనం పక్కన పెట్టేస్తున్నాము. దాని మీద ఫోకస్ వెళ్ళిపోతుంది కాబట్టి పనిని ఇష్టపడడానికి మనం వదిలేస్తున్నాము అని చెప్పేసి నాకైతే అర్థమైంది మీరు చెప్పిన దాంట్లో. సో అలా చేస్తే ఏదో ఇది నా ప్రాబ్లము. అంటే ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు దాని రిలేటెడ్గా ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తే నాకు హ్యాపీని, నా వర్క్ మీద నాకు ఇష్టం వస్తుంది, చేస్తాను. సో దాంతో పాటు ఇవి కూడా రావడం వల్ల లైట్గా స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, కోపము ఇలాంటివి రాకుండా ఉండడం కోసం అనేది నేను దాన్ని ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? యా ఫస్ట్ అదే అండి, ఈ లాజిక్ ఏదైతే ఉందో ఇప్పుడు మన పనిని, మనం చేయాల్సిన పనిని, ప్రతి పనిని మనం ఇష్టపడడం అనేది. ఇప్పుడు ఇష్టపడలేకపోవడం అంటే ఇప్పుడు ఇదొక రొటీన్ పని, ఎవ్రీడే ఉండేదే కదా అనే ఫీలింగ్ ఉన్నదా? లేకపోతే ఇది ఎవ్రీడే నా బాధ్యత, ఎవ్రీడే నా ప్రతిరోజు దీంట్లో నేను ఒక భగవంతుడిని సేవ చేసినట్టు చేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఆ పనిని మనకి అసలు ఫ్రస్ట్రేషనే కలిగించదండి ఆ పని. సరే ఒక్కొక్కసారి మన బాడీ లిమిట్స్ దాటి ఉండొచ్చు. మేబీ మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేది కానీ, కోపం వచ్చేది కానీ, అది మీ బాడీ లిమిట్స్ దాటి ఉన్నప్పుడు కోపం వస్తూ ఉండొచ్చు. సో ఇంకా అంటే మీ మొత్తం ఓపిక అంతా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉండొచ్చు. బట్ ఇక్కడ మీరు బాడీని, సెల్ఫ్ ని మిక్స్ చేయకుండా ఓన్లీ మై బాడీ ఈస్ గెటింగ్ ఎగ్జాస్టెడ్, స్టిల్ నేను ఇరిటేట్ అవ్వకుండా ఉండగలను అనేది రెండింటిని విడివిడిగా చూడండి. బాడీ కెపాసిటీ ఎగ్జాస్ట్ అయినా
దానికి ఏం చేయాలో అది చేద్దాం. కాసేపు కూర్చుందామా, బాడీ కెపాసిటీ పెంచిపోతుంటే ఒక మధ్యలో 5 మినిట్స్ కూర్చుందామా, బ్రేక్ తీసుకుందామా, ఒక కాఫీనో, టీనో తాగుదామా కూర్చొని, అది చేద్దాం. అప్పుడు అది లేనప్పుడు ఈ 2 సెపరేట్ చేసినప్పుడు మనం పిల్లలకి కానీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని గుర్తు చేయడం కానీ, అది కూడా కొంచెం మనం పీస్‌ఫుల్‌గా చేయగలమండి. ఓకే. ఫ్రస్ట్రేటింగ్‌గా కాకుండా దాన్ని ఎలా కన్వే చేయాలో అలా కన్వే చేయగలం. సో, మీరు అలా ట్రై చేయండి. అంటే ఈ అండర్‌స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నా జర్నీలో కూడా నేను మా ఇంట్లో గెస్ట్స్ వచ్చినప్పుడు అంటే కొంచెం ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎలా ఉంటది కొంచెం పాట్రియార్కీ సిస్టమ్‌లో ఓన్లీ మరదలు చేయాలి, వదినలు చేయాలి అలా ఉంటది కదా! సో, కొంచెం అందరు కూర్చొని చేస్తుంటే నాకొక ఉక్రోషంలాగా అలా వచ్చేస్తదనమాట. యెస్. నేనే యెస్ మేడం. చేయాలి. యాహ్! అందరి ఫ్యామిలీస్‌లో అదే. ఇప్పుడు ఎవరైనా ఈ గెస్ట్‌లు వచ్చినప్పుడు మనం వర్క్ చేస్తుంటే వాళ్ళు మనకు కాస్త హెల్ప్ చేశారనుకోండి, హ్యాపీగా హ్మ్. ఫీల్ అవుతాము. ఆ పనిని, వాళ్ళ మాటలు అది ఇది. లేకుండా వాళ్ళ అవును. పక్కన కూర్చొని మనమే చేయాలంటే, చూడు నేను చేస్తున్నాను వాళ్ళు కూర్చో అన్నారు. ఆ థాట్ అవును. అనేది వచ్చేస్తుందనమాట. అవును. సో, ఇది వచ్చేది. చాలా సార్లు దీని ప్రకారం సో, కష్టం కాబట్టి ఇప్పుడేమవుతది 4 సార్లు ఇన్వైట్ చేసేది ఒకసారే చేస్తాం. మనకు కష్టమవుతది కాబట్టి. హ్మ్. సో, హ్మ్. అది అగైన్ మళ్ళీ నాకు అంటే అది మనం ఒక చాయిస్ తీసుకొని, ఒక డెసిషన్ తీసుకొని ఇంతవరకు నేను చేయగలను కాబట్టి ఇంకా చేయలేను అనేది ఒక డెసిషన్ లాగా కన్వీనియన్స్‌గా అలా తీసుకున్నాము. బట్ నాకది మళ్ళీ దాన్ని నా అవేర్‌నెస్‌లోకి దిస్ ఈజ్ రాంగ్ అనేది అంటే అది యాక్సెప్టబుల్‌గా అనిపియట్లేదు. అంటే అక్కడ ఒక అపోజిషనే ఉంది కదా! వాళ్ళు చేయట్లేదు. నా చేత చేపిస్తున్నారు. దట్ ఈస్ విచ్ ఈస్ అంటే అలా చేయడం కరెక్ట్ అని కాదు. వాళ్ళలా చేయడం కరెక్ట్ అనేం కాదు. ఆహ్, మనం ఒక చోటకెళ్ళినప్పుడు ఎవరికీ మనం ఎక్కువ లోడ్ అవ్వకూడదు. ఎవరి మీద ఎక్కువ చేయకూడదు. బట్ నేను దీంట్లో అగైన్ నా బాడీ లిమిట్స్ ఎగ్జాస్ట్ అయినప్పుడు నాకెందుకు కోపమొస్తుంది? నేను దీన్ని సెపరేట్ చేసి ఆహ్, బాడీ లిమిట్స్‌ని దీన్ని సెపరేట్ చేసి ఇప్పుడు కొన్ని వేరే అకేషన్స్‌లో ఒక బర్త్‌డే పార్టీ కానీ అయినప్పుడు అప్పుడు కూడా చాలా బాడీ లిమిట్స్ ఎగ్జాస్ట్ అయ్యి చాలా పని చేస్తాం. కానీ అప్పుడు రాదే కోపం. ఇప్పుడే అవును. వస్తుంది కదా! ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, అది లైక్స్ అండ్ డిస్‌లైక్సే కదండీ. అంటే ఆహ్, ఇక్కడ చేయడం ఇష్టం నాకు. ఇక్కడ చేయడం వాళ్ళున్నారు కాబట్టి ఆళ్ళు చేయాలి అనేది ఉంటది కదా! సో, నాకనిపిస్తది ఈసారి ఇలా వచ్చినప్పుడు అలా నేను ఫీల్ అవ్వద్దు. అగైన్ మళ్ళీ ఈ నాకంటే ఈ గాడ్ అనేది ఆల్మైటీ అనేది ప్రతి దాంట్లోనూ ఒక భగవంతుడికి సేవ చేసినట్టే ఫీల్ అవుదాం. సరే కొంతమందొచ్చి కూర్చున్నారు. వాళ్ళకి కూడా నేను ఒక గాడ్‌కి సేవ చేసినట్టే, భగవంతుడికి సేవ చేసినట్టే ఫీల్ అవుదాం. అలానే చేద్దాము. నాకెంత శక్తి ఉందో అంత చేస్తాను. ఎంత శక్తి ఉందో అంత చేస్తాను. నా మనసులో అపోజిషన్ అనేది లేకుండా చేయాలి అనేది ఆ మార్పు నాకు యాక్సెప్టబుల్‌గా ఉన్నది. సో, అలా ఆలోచించినప్పుడు నేను కన్వీనియంట్‌గా ఉన్నాను. అలా కాకుండా వేరే ఏదైనా లేకపోతే తక్కువ పిలుద్దాము కొంచెం వీళ్ళు చేయట్లేదు కాబట్టి అలా అంతా అనుకున్నప్పుడు అంటే చాలా రీసెంట్ గానే నాకు ఈ చేంజ్ వచ్చింది. చేంజ్ వచ్చినప్పుడు ఇంకా నాకు రిలక్టెన్స్ లేదు. వీళ్ళు రావద్దు అని కానీ, ఇది కానీ అలా రిలక్టెన్స్ లేదనమాట. సో, ఈ ఓకే. బాడీని, సెల్ఫ్‌ని సెపరేట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు వేరే ఇన్‌స్టెన్స్‌లో రావట్లేదు అంటే ఇది ప్యూర్‌గా సెల్ఫ్ ప్రాబ్లమే కదా! యెస్. యెస్ బాడీ మేడం. ప్రాబ్లమ్ హ్మ్. సో, దీన్ని సెపరేట్ చేసి చూసినప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేది తగ్గుతదండి. కోపం, ఫ్రస్ట్రేషన్ తగ్గుతది. బాడీకి ఏం చేయాలో అది చేద్దాం. 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలంటే తీసుకుందాము. సో, యూ సెపరేట్ ఇట్, స్టార్ట్ లవింగ్ యువర్ వర్క్ అండ్ మీకు మ్యూజిక్ వింటే మంచిగా ఉంటది అంటే కాసేపు వినండి. కానీ అది మీ ఫ్రస్ట్రేషన్‌ని అణుచుకోవడానికి లేకపోతే కోపాన్ని, ఫీలింగ్స్‌ని అణుచుకోవడానికి అంటే అదెలా అంటే జస్ట్ అలా మూత పెట్టి ఉంచుతున్నారు అంతే. ద మొమెంట్ హ్మ్. మీరు మూత తీయగానే అది డబ్బుమని పైకొస్తది. సో, దాని కరెక్ట్ పర్మ్ మేడం అది. హ్మ్. ఉన్నంత సేపు ఫ్రీగానే ఉంటది. తర్వాత మళ్ళీ హ్మ్. ఇదవుతుంటుందనమాట. దాన్ని హ్మ్. పర్మనెంట్‌గా రిజాల్వ్ చేసుకోవాలండి. అంటే పనిని ప్రేమించడము, ఈ పని ఎక్కువ కాదు. నేను చేయాల్సిన పనేది. ఇది ఇష్టపడి చేస్తాను అని ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. ఓకే. యాహ్! ఓకే రొటీన్ అండి. పనైనా రోజు అదే పని. కానీ దీన్ని ఇష్టపడి చేస్తాను అన్నప్పుడు అసలు ఆ చేసే వంట కూడా చాలా తేడా ఉంటది. ఆ చేసే పని కూడా చాలా క్వాలిటీగా ఉంటది. ఇంకా తొందరగా హ్మ్. కూడా అవుతది. హ్మ్. అదే మేడం. నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు కాల్స్ మా సిస్టర్‌తో ఇంకొకరితో కాల్స్ మాట్లాడుకుంటూ వర్క్ చేసేసుకోవడము, లేదంటే సాంగ్స్ వింటూ, లేదంటే మూవీ చూస్తూ ఇలానే అవుతుంది కానీ, ఆ పని హ్మ్. మీద హ్మ్. ఫోకస్ అనేది ఇప్పటిదాకైతే నేను ఇంతవరకు అబ్జర్వ్ కూడా చేయలేదది. ఇప్పుడు మీరు చెప్పేంత హ్మ్. వరకు కూడా. హ్మ్. ఇప్పుడు మీరు హ్మ్. చెప్పిన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే అవును నిజమే కదా! మనం వర్క్‌ని పక్కన పెట్టేసి మిగతా వాటి మీద ఇది చేస్తున్నాం కదా! అని చెప్పేసి అనిపించి ఒకసారి మాట్లాడదాం మీతో అని చెప్పి మాట్లాడుకున్నాం. ఓకే అండి. యూ స్టార్ట్ ఓకే. డూయింగ్ ఇట్ అండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడుకుందాము దీని గురించి. ఓకే మేడం. థాంక్ యూ.
ఓకే. సో నాదొక చిన్న షేరింగ్ అండి. చెప్పండి గిరిగారు. బేసిక్‌గా. ఆహ్, అంటే నాది మోర్ ఆర్ లెస్ మేము మగవాళ్ళు చేసే ఇవి వర్క్ కూడా మోర్ ఆర్ లెస్ అట్లానే ఉంటాయి. రొటీన్ గానే ఉంటాయి. సో, ఎస్పెషల్లీ నా కమ్యూటింగ్ గానీ, లేకపోతే ఆఫీస్‌కెళ్ళడం కానీ అలాంటివన్నీ ఎప్పుడు ఇది అంటే కొంచెం లేజీగా కూడా అనిపిస్తుంటది. లైక్ ఆ రొటీన్‌గా ఉండడం వల్ల. సో, దానికి నా వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఏంటి అనంటే, కొంచెం దాంట్లో వెరైటీని ఎతుక్కుంటాను. లైక్ ఏదన్నా కొంచెం డిఫరెంట్‌గా చేయొచ్చా దీన్ని? లెట్ ఇట్ గో. ఐ మీన్ అంటే ఇంకొక ఆలోచన ఏంటి అనంటే, సరే అట్లా వెరైటీగా, డిఫరెంట్‌గా చేసినా కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్‌లో ఎళ్తున్నాననుకోండి ఆఫీస్‌కి ఇట్లా మెట్రో కట్టుకోవడానికి. ఈసారి కొంచెం డిఫరెంట్ రూట్‌లో ఎళ్దామా? లేకపోతే ఆహ్, ఎ ఎ వచ్చే దారిలో వచ్చే షాపుల్ని వేరే ఏమన్నా డిఫరెంట్‌గా కనపడతాయా? వేరే ఏమన్నా తెలుస్తాయా? అట్లాంటివి ఎతుక్కుంటుంటా. సో, అది మేబీ సమ్‌వాట్ హెల్ప్స్ మీ. కాకపోతే అలా ఎళ్ళినప్పుడు కొంతవరకు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అంటే లైక్ కొంచెం డిఫరెంట్‌గా అంటే ఇంకా డిఫరెంట్‌గా చేయడం దానివల్ల కొన్ని నష్టాలు రావడం కూడా జరుగుతుంటాయి. బట్ అది అది కూడా ఓకే అని అనుకుంటాను. అంటే నాకు అట్‌లీస్ట్ ఆ విషయం కూడా తెలిసింది గదా! అలా చేస్తే కొంచెం తక్కువైంది అని అన్నది కూడా తెలుస్తుంది గదా! అని అన్నది నేను అట్లా సెటప్ చేసుకొని వెళ్ళానన్నమాట. సో, దట్ ఈస్ ఆల్సో కొంచెం సమ్‌వాట్ హెల్పింగ్ మీ. సో, జస్ట్ వాంటెడ్ టు షేర్ థట్. సో, ప్రతి విషయాల్లో కూడా అలాగే. లైక్ ఫెయిల్యూర్ అయినా పర్వాలేదు. బట్ దట్ ఈస్ ఆల్సో ఎ లెర్నింగ్ అన్నది ఒక సమ్‌వాట్ అని అనిపించింది. హరి కూడా అంతే చేస్తాడండి. ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే వెళ్ళిన దారిలో వెళ్ళాడు. వెళ్ళిన దారిలో వెళ్ళవుగా గిరి గారు. ఒకసారి ఒక దారి నేను సరే దారి తెలుసుకొని పోతున్నాను. అసలు దారులు నాకు గుర్తే ఉండవు. ఎప్పుడైనా తెలుసుకుందాం అన్నా ఒకసారి ఒక దారిలో వెళ్తే ఇంకోసారి ఇంకో దారిలో వెళ్తారు. మేబీ అది దాంట్లో వెరైటీ వెతుక్కోవడం అనేది కామన్ ఏమో. యాహ్! అది సమ్‌వాట్ ఇట్ కీప్స్ మీ బిజీ అండ్ ఐ యాక్టివ్‌గా. థింక్ ఇది అంటే జనరలైజ్ చెయ్యాలో అది ఇట్ కమ్స్ టు దట్ పాయింట్. మేబీ మెన్ కి అలా రొటీన్ వర్క్ చేయడం అనేది అంత ఉండదు. అగైన్ ఇట్ ఈస్ దాన్ని ఓవర్కమ్ చెయ్యొచ్చు, చేయరని కాదు కానీ, బట్ టెండెన్సీ అయితే అలా రొటీన్ మొనోటనస్ వర్క్ చేయాలంటే అంత రిలక్టెన్స్ అలా ఉంటదేమో మరి. యాహ్! సో, అదే దాంట్లో పనిని మనం వన్ ఆఫ్ ద థింగ్స్ నేను చూసుకునేది ఏంటి అనంటే, నాకు ఎస్పెషల్లీ నేను వాకింగ్ ఎక్కువ చేస్తాను కాబట్టి, ఇప్పుడు కమ్యూటింగ్ లో వాకింగ్ కూడా నాకు పనికొస్తుంది కదా! అంటే లైక్ అట్లా కూడా ఆలోచిస్తుంటాను. లైక్ ఆ పని కూడా అవుతుంది కదా అని అన్నది. నాకు డైలీ 10,000 స్టెప్స్ టార్గెట్ ఒకటి ఉంది. సో, ఇందులో గడిచిపోతుంది కదా అనే ఆలోచనతోటి అదొక సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్. లైక్ ఆ పని చేయడానికి. సో, ఇంకో దాన్ని ఎట్లా ట్యాగ్ చేస్తే అది ఇట్ గివ్స్ మీ సమ్ మోటివేషన్ టు డూ మోర్. నాదొక చిన్న షేరింగ్ మేడం ఈ విషయంలో చెప్పండి. ఎక్స్ప్లోరేషన్. మేము ఏది ఆంధ్ర మహిళా సభ సైడ్ క్లాసెస్ ఇచ్చేసి వస్తున్నాం తర్నాక రూట్ లో. జస్ట్ మాది ఎప్పుడు ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. కొత్త దారులు వెతుక్కోవడము, తప్పిపోవడము, రావడం. ఒక రోజు ఇట్ వాస్ రైనింగ్ అండ్ వి ప్రొవోక్డ్ ఆర్ ఇన్నర్ చైల్డ్. నేను ఫస్ట్ రన్ చేస్తా అని చెప్పేసి ఆ వీక్ అంతా ఎంత హ్యాపీగా గడిచిపోయిందంటే చెప్పలేము. ఒక కొత్త ఉత్సాహం. ఎప్పుడు తప్పిపోతూ ఉంటాము. బట్ కొత్త విషయాలు ఏదో తెలిసింది కదా! అరే! ఈ లేన్‌లో ఇదుంది, అదుంది అని ఒక విషయం తెలిసింది. అక్కడ ఫెయిల్యూర్ కంటే కూడా తెలుసుకోగలిగాము అనే ఒక తృప్తి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి మనము చూడొచ్చు, స్కూల్స్‌తో మాట్లాడుకోవచ్చు అనే ఒకటొచ్చింది. అంటే దేర్ ఈస్ నథింగ్ డేంజర్ ఇన్ ఎక్స్‌ప్లోరేషన్ అనేది అంటే బీయింగ్ లేడీస్ ఒక్కొక్కసారి భయం అవుతుంది కదా! అరే! కొత్త లేన్స్‌లో ఎళ్తే ఎలా ఉంటుందో. నాకు చాలా భయం. అసలు ఇంట్లో నుండి బయట అడుగు పెట్టడానికి కూడా నేను భయపడతాను. కానీ నా ఫ్రెండ్ పక్కనుంటే మాత్రం చాలా ధైర్యంగా అన్నిటికి ఎళ్ళిపోతాననమాట. సో, ఈ కొత్త అరే! కొత్తదాన్ని తెలుసుకోవడంలో తప్పేమున్నది అనేది కొత్తదనము అనేది అది ఆ వీక్ మొత్తం ఎలాగో నడిపిచ్చేస్తుంది. సో, ఆ రోజు అటు బైక్‌లో ఎవరో వెళ్తున్నారు. వెనక్కి తిరిగి మరి ఆగి మరి చూసి నవ్వి వెళ్లారు. బట్ వి హాడ్ ఎ రేస్. వి ప్లేయిడ్ ఇన్ ద రెయిన్. అదంతా గుర్తొచ్చింది. థాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అండి. ఓకే. గుడ్. హలో పూర్ణిమ గారు. చెప్పండి. జనరల్ గా లేడీస్ మార్నింగ్ 5 స్టార్టింగ్ 5తో స్టార్ట్ అయితే వర్క్ లోడ్ నైట్ ఎండ్ పడుకునేది 11, 10:30, 11. ఓకే. 10:30, 11 కూడా మళ్ళా రేపు మార్నింగ్ కి చేయాల్సినవి ఏమన్నా ఉంటే వాటిని సర్దుకుని తొందరగా చేయటానికి వీలయ్యే విధంగా పని అడ్జస్ట్ చేసుకుని ప్లాన్ చేసుకుని చేసుకుంటాం. ఈవెన్ వర్కింగ్ లేడీ అయినా కూడా, హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ లేడీ అయినా అట్లా వర్క్ ని ప్లాన్ చేసి చేసుకుంటాము. దాంట్లో మనం ఎక్స్పెక్టేషన్ పని ఎవరన్నా కొంచెం షేర్ చేసుకుంటే బాగుండు అని అనుకునే విధానం ఎట్లా ఉంటుంది అంటే, షేర్ చేసుకుంటాం అంటే కొంచెం కొన్ని పనులు అందరూ చేయొచ్చు. ఈవెన్ ఇంట్లో జెంట్స్ కూడా చేయొచ్చు. వంట అనేది ఒక్కటి రాదు కానీ ఇల్లు సర్దటం కానీ ఇంకా ఇంకా బోల్డ్ పనులు ఉంటాయి. అసలు మార్నింగ్ లేచిన కానించి మనం చేసే పనుల్లో లేడీస్ చేసేయే కాదు, జెంట్స్ చేసే పనులు కూడా మనం చేస్తాం. ఇల్లు సర్దటం దగ్గర నుంచి అన్నీ కూడా. అట్లాంటి పనుల్లో మనం షేరింగ్ మనం చేస్తాం. తప్పకపోతే మనం కూడా అదే చేస్తాం. చేయకపోతే వాళ్ళు చేయకపోతే వచ్చినట్టు చేస్తాం. అట్లాంటి టైంలో బాధ కాదు కానీ అదొక రకమైన విధానంతో చేస్తాం. అంటే చెయ్యాలి అనే దాంతో చేస్తాము. ఆ సిచ్యుయేషన్ మనసులో బాధ ఏమి ఉండదు కానీ ఆ రొటీన్ చేసే దాంట్లో హ్యాపీనెస్ అనేది తగ్గుతుంది. ఆ మార్నింగ్ 5 to నైట్ 11 వరకు అంటే ఏదన్నా ఎంటైర్ డే పనులు ఉంటాయి. ఏదన్నా రెస్ట్ తీసుకోవాలన్నా ఏదన్నా ఇచ్చేయాలంటే ఏదన్నా పనిని పక్కన పెట్టి చేయాల్సిన పని ఉంటుంది. జనరల్ గా లేడీస్ కి అన్ని ఉంటాయి. మొత్తం ఈవెన్ సర్వెంట్ ఏం చేసి వెళ్తుంది, పైన 4 పనులు చేసి వెళ్తుంది. ఏదో ఊడ్చానంటే ఊడటం. ఇప్పుడు తెలియంది ఏముంది, మనం సర్వెంట్స్ ని మన పని ఎంతో కొంత తగ్గించుకుంటాం కోసం మనం సర్వెంట్ మేడ్ ని పెట్టుకుంటున్నాం. టోటల్ గా సర్వెంట్ అనేది చాలా తక్కువ పని వాళ్ళు అటెండ్ అవుతారు. కాకపోతే అదన్నా కొంచెం తగ్గుతుందిలే, మనకి టైం సేవ్ అవుతుంది అనే దాంతో పెట్టుకుంటాం. ఈ విషయంలో నేను మాడిఫై అవ్వటం, షేరింగ్ కి మదే పని హెల్ప్ చేస్తే, హస్బెండ్ హెల్ప్ చేస్తే బాగుండు అని. వాళ్ళకి ఏముంటుందంటే చక్కగా సెల్ ఫోన్ లో వాట్సాప్ టైం పాస్ చేయటానికి ఏముంది, బోల్డ్ టైం పాస్ చేయొచ్చు. రోజు ఉపయోగం లేని పనులు, ఇది పని మీద ఉండదు, ఉపయోగం లేని పనులు ఊరికి 24 గంటలు సెల్ చూస్తూ ఉంటారు. అదే మా ఇద్దరికి వాదననేం కాదులే గాని అదే అదొక టైప్ ఆఫ్ అవునండి. ఇది అంటే జలసీ అని కూడా కాదు. మనం కూడా సెల్ చూస్తూ కూర్చోలేము. కూర్చున్నాం అనుకో, కూర్చుంటే టైంకి టిఫిన్ ఉండదు, టైంకి భోజనం ఉండదు. అదొక పెద్ద ఇదవుతుంది. కాకపోతే లేడీస్ ఏంటంటే అన్ని నెత్తినేసుకుని బాధ్యతగా ఇంట్లో, అసలు లేడీ గనక కరెక్ట్ గా గనక ఈవెన్ మరి అన్ని కంట్రీస్ లో ఏమో గానీ ఇండియాలో మాత్రం మోస్ట్ ఆఫ్ ది ఇంట్లో 50%, మోర్ దాన్ 50% లేడీని డీల్ చేస్తుందండి. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ డీల్ చేసే లేడీస్ ఉన్నారు. కాకపోయినా కూడా ఇల్లు, మంచి చెడు, పిల్లలు అన్నీ చూసేది మోర్ దాన్ 50%. 50 ఏంటి 75% కూడా లేడీస్ డీల్ చేసుకుంటా పనులు, బయట పనులు, ఇంట్లో పనులు. అసలు సమాజంలో ఇప్పుడు లేడీస్ తక్కువ అనేది ఏ విషయంలో కూడా లేదు. కాకపోతే మన అనేది హ్యాపీనెస్ విషయంలోకి వచ్చేదలికి కొన్ని సాక్రిఫైస్ చేసి మనం హ్యాపీనెస్ ని కోల్పోయి దాన్ని ఎట్లా లైఫ్ ని అడ్జస్ట్ అయినట్టుగా మోస్ట్ ఆఫ్ ది
అదే ఈ లైఫ్స్ అన్నీ కూడా ఇదే విధంగా రొటీన్ గా ఉంది. కాకపోతే నేనేంటంటే దాన్ని అసలు ఈ ఈ వర్క్ షాప్ కి అటెండ్ అవ్వటానికే రీజన్ అది. ఏ విధంగా మార్చుకుని ఏ విధంగా మనము ఆ అంటే ఎక్స్పెక్టేషన్ ని వదిలేయాలి. వదిలేసి మనం ఇచ్చేయాలి అనేది కొంచెం కొంచెం సెకండరీ థాట్ కింద వస్తున్నాను. నా విషయంలో మీ అడ్వైజ్ ఎలా ఉంటుందండి? అంటే హ్యాపీగా అంటే అసలు పని అనేది పని భయపడాలే గాని అసలు లేజినెస్ అనేది పెట్టకుండా ఎంటైర్ డే అంతా కూడా పని చేస్తా. దానికి తగ్గట్టు స్టామినాకి ఇది అన్ని నేచురోపతి ఐటమ్స్ అట్లా చేసుకుంటాం. యోగా కొంచెం బాడీ స్ట్రాంగ్ గా ఉంటాం. వితౌట్ ఇప్పుడు నా ఏజ్ 65 ఇప్పుడు కూడా నేను ఏమీ ఒక బీపీ గానీ షుగర్ గానీ ఏం లేదు. వితౌట్ మెడిసిన్ అసలు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఓన్ గా ఏదో ఒక దాంతో ఓవర్కమ్ అవ్వటం. ఇక ఇస్తే ఏమొస్తుందంటే బ్యాక్ పెయిన్ ఒకటి వస్తుంది. అంటే ఎక్కువ నిలబడి పని చేయటం ఎక్కువ దీని వలన బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు కొద్దిగా లోడ్ తగ్గించుకుని కొంచెం రిలాక్స్ అయ్యి ఎక్సర్సైజ్ అది చేసి మళ్ళా కొంచెం వేడి నీళ్ళు పోసుకుని అట్లా తగ్గించేసుకుంటామే కానీ మనం మళ్ళీ మెడిసిన్ ఏమి వాడేది లేదు. అట్లా గెట్ నవ్వుకుంటా వస్తున్నాము. ఈ ఈ జీవన ఈ వర్క్ షాప్ అటెండ్ అయిన కాడి నుంచి నేను మారాలి అని అంటే పని తగ్గించుకోవాలా లేదా అంటే ఎక్స్పెక్టేషన్ కాకుండా ఏం చేయాలి అనేది నాకు పని అనేది పని ఉంటే అసలు పని చేయకుండా ఉండలేను నేను. అసలు ముందు పని తర్వాతే కూర్చుంటాం. కూర్చునే పని కూడా రిలాక్స్ అవ్వటం కూడా పని ఉండంగా అసలు మనసు ఉంచదు. ఏదన్నా ఉంది అంటే పని ఉందని అంటే అసలు ముందే లేపేసేస్తుంది మైండ్. వాళ్ళ ఎక్స్ట్రా పని ఉంది కదా ఒక అరగంట ముందు లేసి ఆ పని అటెండ్ అవ్వు అనే టైప్ లో మైండ్ కూడా అట్లా చేస్తుంది. అలా అలా చేయటం వలన నాకేంటంటే చేసేది ఇష్టంగానే చేస్తాను, ఇచ్చేస్తాను. కొంత మనిషిలో అన్సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. ఎప్పుడు ఇన్నేళ్ల నుంచి జీవితం అంతా ఇదే విధంగా కష్టపడటం ఇట్లానే ఇదవుతుంది. అసలు మారాలి, చేంజ్ అవ్వాలి అనేది ఉంది. మరి మోటివేషన్ అనేది ఏ విధంగా చేంజ్ అవ్వాలి అనేది నాకే అర్థం అవట్లేదు మేడం. ఓకే అండి, అర్థమైందండి. ఇది చాలా మంది విమెన్ స్ట్రగులే అండి ఇది. ఈవెన్ ఇప్పుడు నా జర్నీ షేర్ చేసుకున్నప్పుడు కూడా ఇంతే అండి. డే ఇన్ అండ్ డే అవుట్ అంటే మొత్తం ఇంట్లో మొత్తం అన్ని నేనే చూసుకుంటానండి. అంటే ఈవెన్ బయటకు వెళ్ళి ప్రొవిజన్స్ తెచ్చేది, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంట్లోకి తెచ్చే, బయట పని, పిల్లల చదువులు కానీ మొత్తం మీరు అన్నట్టు పని అమ్మాయి వస్తే ఇల్లు ఉడ్చి తుడవడం, గిన్నెలు కడగడం వరకు చేస్తుంది. బట్ అది ఫోన్ కూడా ఒక 10 hours పని అలా మినిమం ఉంటది ఎవ్రీడే. సో అది అందరికీ ఉండేదే అండి. నేను ఎగ్జాక్ట్ గా అదే చెప్తున్నానండి ఈ రోజు దాంట్లో. ఇప్పుడు మనం చేస్తున్నాము, చాలా మంది అందరూ చేస్తారు, కానీ దాన్ని ఎంత ప్రేమించి చేస్తున్నాము ఆ పనిని. అంటే ప్రేమించడం అనేది మన చేతిలోనే ఉంది. ఈ పని ఎక్కువ, ఈ పని తక్కువ, ఇదే నా జీవితాంతము అనే ఆలోచన మనకు వస్తుంది కదండి. ఆ ఆలోచనని వెరిఫై చేయాలి. ఏం తప్పు ఈ పనిలో? అంటే ఈ పని చేయడానికి ఎందుకు నాకు రెసిస్టెన్స్? ఈ పని అంటే ఇదే పని నేను జీవితాంతం చేసి ఎందుకు బోర్ అవుతాను? ఒక చేసేది మీనింగ్ఫుల్ పనే కదా. నేను కొంచెం ఏమైనా అర్ధరహితమైన పని చేస్తే బోర్ అవ్వచ్చు. బట్ ఇది నా ఫ్యామిలీకి నేను యాడ్ అవుతుంది, కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. మీరు అన్నది కరెక్టే అండి. వర్క్ షేరింగ్ వాళ్ళు చేసుకుంటే ఖాళీగానే ఉంటారు, ఫోన్ చూసుకుంటూ ఉంటారు. కానీ మనం చేస్తున్న అది ఒక ఉక్రోషం లాగా అలా కూడా నాకు వచ్చిన ఫేజ్ ఉన్నది. అరే సాటర్డే సండే మంచి ఖాళీగానే ఉంటాను, నాకు ఒక్కరోజు కూడా హాలిడే ఉండదు, ఒక్కరోజు కూడా ఇది ఉండదు. సో అని అనిపించేది. బట్ నేను అలా అనిపించినప్పుడు అది నాలో ఉన్న ఒక పీస్ ని డిస్టర్బ్ చేస్తున్న ఆలోచనే కదా అది. నేను ఎదుటి మనిషిని మార్చలేను, తనకి ఇష్టం లేదు, ఇంట్లో పని చేయడం ఇష్టం లేదు అని అంటారు. సో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అంటే అది తన అవేర్నెస్ తో తను చేయాలి.
నేను బలవంతంగా చేయించడం అనేది అది అవ్వదు, అది కష్టం. అంటే ఏ డిస్కషన్ చేసినా ఏది చేసినా అది కష్టం తనకి. సో నాకు అనిపించింది ఇది నా స్టామినాలో పరిధిలోనే ఉన్నది. సో ఓన్లీ ఇదేంటంటే ఒక పని అది మైండ్ మ్యానిపులేషన్ అండి ప్యూర్ గా. మన బాడీ కెపాసిటీలో ఉన్నప్పుడు కూడా మనం ఒక పనిని ఇష్టపడట్లేదు, ఆ పని చేస్తూ ఉంటే ఒక బోర్ ఫీల్ అవడం కానీ, అబ్బా ఇదేనా అనిపించడం కానీ, అది మైండ్ చేసే ట్రిక్ అండి. సో మన ఎదుగుదల కూడా అందులోనే ఉన్నది. మొత్తం మన మోక్ష మార్గం కూడా అదే అన్నాక అనిపిస్తదండి. అంటే ఒక అంటే దాని బియాండ్ ఇప్పుడు నేను ఈ రోజు చెప్పిన టాపిక్ కంప్లీట్ గా అదేనండి. దీన్ని ఇష్టపడి చేస్తాను ఈ పనిని నేను. అసలు దీన్ని కష్టం అని అనుకోను అనే ఎఫర్మేషన్ మనం చేసుకోగలం. మన సెల్ఫ్ కి మనం ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకోగలం. సో ఇప్పుడు ఏదైతే బోర్ అవుతుందో ఎందుకు అవుతుంది? ఎందుకు అవ్వాలి నాకు బోర్ ఇది? సో అది క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఇది బోర్ అవ్వద్దు నాకు అని అనుకుంటే అవ్వదు ఆటోమేటిక్ గా. కానీ మనం ఆ థాట్ ఏదైతే ఉందో దానికి ఈల్డ్ అయిపోయాం అనుకోండి, అంటే ఇది బోరింగ్ కదా, ఇంకా జీవితాంతం ఇదే కదా అని ఒక మనం ఏదో కోల్పోయినట్టు, మనం ఏదో చాలా అసలు యాక్చువల్ గా ప్రాబ్లం ఏం లేదు. ఇంతకంటే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు, తిండి లేనోళ్ళు, కావాలని ఇష్టమైనది వండుకోవాలనుకున్నా సరైన డబ్బులు లేనోళ్ళు, అన్ని చాలా చాలా మంది దాని ఉన్నారు. మీద అదంతా దేవుడు మనకి అది కల్పించాడంటే మన అదృష్టం, దేవుడు ఇది మనం చాలా అనేది బ్లెస్డ్ అది హ్యాపీనే. కదండి. ఆ ఇది విషయంలో మనం కంపారిజన్ తోనే ఇది అన్ని వస్తదండి. అంటే అదే మైండ్ ఎక్కడ మ్యానిపులేట్ చేసింది కంపారిజన్ తోనే వస్తుంది. వాళ్ళు చేయట్లేదు, మనం చేస్తున్నాము. నాకు అంటే మనకి ఇంకేదో చేయాలని ఉన్నది. ఇంకేదో నేను కూడా రిలాక్స్ అవ్వాలి, నేను కూడా ఫోన్ చూడాలి, నేను కూడా ఇది చేయాలి. మేబీ డీప్ ఇన్సైడ్ అది ఆ డిజైర్ ఉండుంటది. శరీరాన్ని కష్టపెట్టడం అనేది. సో ఇంకా నేను శరీరం సెంట్రిక్ గా ఉన్నట్టు. శరీరం కష్టపడుతుంటే నేను బాధపడుతున్నాను అంటే నన్ను నేను ఇంకా శరీరంతో ఐడెంటిఫై చేసుకున్నాను. సో ఇప్పుడు శరీరం కష్టపడుతుంటే ఇప్పుడు అలా అని రోజంతా గొడ్డులాగా చాకరీ చేయాలని కూడా అనట్లేదండి. ఏదైతే ఉందో ఆ పని మన లిమిట్స్ లోనే ఉంటది. ప్రతి ఒళ్ళకి ఇంట్లో పని లిమిట్స్ లోనే ఉంటది. ఏదైతే చెయ్యలేమో దాన్ని సరే ఇంకోళ్ళతో చేయించుకుందామా, లేకపోతే ఈ రోజు పోస్ట్ పోన్ చేసి, అది కూడా మన చేతుల్లోనే ఉంది కదా. ఇది చాలా మంది అంటారండి. అంటే ఇలా ఉంటే పని ఉంటే నాకు నిద్ర పట్టదు. బట్ ఓపిక లేనప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దానికి ప్రయారిటీ ఇవ్వాలి. పనిని ఒక పిచ్చిలాగా చేయడం కూడా కాదు. బాడీకి ఒకవేళ బాడీకి నిజంగా అవసరం, రెస్ట్ అవసరం అంటే బాడీకి రెస్ట్ ఇవ్వాలి. కొంచెం దుమ్ము పేరుకుంటే ఏముంది, కొంచెం అది మనం అనుకున్నట్టు అది కూడా అగైన్ మన లైక్స్ డిస్లైక్స్ ఏనండి. అంటే ఇల్లు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఇప్పుడు నాకు ఇలా మేనేజ్ అవుతుంది, మొత్తం నేనే చూసుకుంటున్నాం, నాకు మేనేజ్ అవుతుంది, నేను ఎందుకు సఫికేటింగ్ గా ఫీల్ అవ్వను, నేను ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవ్వను అంటే నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటాను. అంటే సపోజ్ ఇప్పుడు బట్టలుంటాయి. 2 రోజులు ఒక రోజు బట్టలు నాకు ఓపిక లేదు, ఈ రోజు లేదు. దాన్ని ఒక పక్కకేసేసి ఉంచుతాను. తర్వాత ఇంకో రోజు మడత పెడతాను. అది ఈ రోజే మడత పెట్టాలి కంపల్సరీ, లేకపోతే నాకు నచ్చదు అనేది లేదు. ఏది యాక్చువల్ గా అవసరమో అది చేయాలి. ఇప్పుడు నాకు ఉన్న పనుల్లో ఈ రోజు పిల్లలకి చదివిపించాలి. ఇంకేదో ఉంది పని, చాలా పనులున్నాయి. నాకు ఈ రోజు ఓపిక లేదు అంత. బాడీ సహకరించట్లేదు, కాసేపు రెస్ట్ కావాలనిపిస్తుంది. ఆ పనిని పక్కన పెడతాము. పక్కన పెట్టి తర్వాత చేద్దాం. అది కూడా మన మైండ్ లోనే ఒక నీడే కదండి. ఇల్లు ఇలా ఉండాలి, బట్టలు అలా ఉండకూడదు, ఒక రోజు కంటే ఎక్కువ ఉండకూడదు, ఇక్కడ దుమ్ము ఉండకూడదు, అక్కడ ఉండకూడదు. దుమ్ము ఉండి మనకేమైనా నిజంగా ఎలర్జీస్ వచ్చేసి ఎవరైనా చచ్చిపోతడం, లేకపోతే జరాలు వచ్చేయడం అలా అవుతుందా? ఒక రోజు దుమ్ము ఉంటే? ఈ రోజు లేకపోతే రేపు తుడుచుకుందాము, లేకపోతే ఎల్లుండి తుడుచుకుందాము. సో ఏది అవసరమో అంటే మన ఫిక్స్డ్ ఒపీనియన్స్ కానీ, మన నోషన్స్ లోంచి కానీ లేనప్పుడండి ఇంటి పని కూడా అంత కష్టం కాదు. అండ్ దీన్ని మనం తక్కువ చేసి చూడటం అనేది కూడా, అంటే ఇదేనా ఇంకా నా జీవితం ఇదేనా, ఇంకేదో కావాలి అనే ఫీలింగ్ కూడా మనలో ఉండడము, ట్రై చేయడం తప్పేం లేదండి. కొత్త పని నేర్చుకోవడము, కొత్త హాబీ నేర్చుకోవడము, మన పరిధిలో ఏది ఉందో అది మనం చేసుకోవచ్చు. బయటకెళ్ళి చేసేది కాకపోయినా ఒక కొత్త విద్య నేర్చుకోవడము, ఇంకేదైనా నేర్చుకోవడము చేయొచ్చు. సో ఇప్పుడు నాకు మా అమ్మాయికి తనకి నీట్ అనుకుంటున్నాము. నాకు ఒక్కొక్కసారి ఈ పని, ఇంట్లో పని మినిమం ఏదైతే ఉందో చేస్తాము. ఒక్కోసారి బోర్ కొట్టినప్పుడు నాకు ఇప్పుడు ఇది వరకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నాకు ఫిజిక్స్ నేర్చుకుంటుంటే మంచిగా అనిపిస్తుంది. సో నేను ఫిజిక్స్ వీడియోస్ చూస్తాను. చూసి తనకి హెల్ప్ అవుతది. అండ్ ప్యూర్‌లీ అసలు తనకి కాకపోయినా నాకు కూడా నచ్చుతుంది చూడడం. సో చూస్తాను. దానికి ఎవరు అడ్డొస్తారు? సో దానికి మనమే మన పని మనం ఇష్టపడి మనం చేసుకోవాలి. మన పనికి అడ్డు అనేది ఎవరు ఉండరులేండి. అడ్డు ఎవరు అనేది ఉండరు. కాదు. ఇది ఇప్పుడే చేయాలి అనేది కూడా అనరు. మనం వాళ్ళని కలపనంత సేపు నువ్వు ఇది చేయలేదు అనేది కూడా వాళ్ళకి వండి పెట్టాల్సిన, చేయాల్సిన ఏదైతే మినిమం నీడ్స్ ఉన్నాయో అవి చేసేస్తే, ఇంకా మిగిలిన ఏవైతే మనకి మన పిచ్చి కొద్దీ మనం చేసే ఉంటాయి చూడండి కొన్ని, వాటిని పోస్ట్‌పోన్ చేసుకుంటే మనకి రిలాక్స్ గానే ఉంటది పని. అంటే అబ్బా ఇదే నా జీవితం అనేది అనిపించకుండా చేసుకోవడం మన చేతుల్లోనే ఉన్నది.
ఉమ్. మ్యామ్ నా షేరింగ్ ఒక్కటి ఈ చెప్పండి. విషయంలో. ఈవెన్ ఇప్పుడు మేడం అన్నారు కదా, అన్ని పనులు ఇంకా మనమే చేసుకోవాలి, తప్పదు. ఓకే, అక్కడ వరకు ఓకే. కానీ ఇప్పుడు మనము మన వాళ్ళకి ఇది అలవాటు చెయ్యకుండా ఉంటే జరగబోయే నష్టం, ఒకసారి ఏం జరిగిందంటే తనకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి తనని హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడ నాకు కూడా అంటే ఒక 1 వీక్ బట్టి ఇంట్లో ముగ్గురికి బాగుండట్లేదు. ఐ థింక్ డాక్టర్ నాకు చెక్ చేసేసి కంపల్సరీ గ్లూకోజ్ పెట్టించేసుకోవాల్సిందే, తప్పదు అని అన్నారు. అక్కడ పరిస్థితి ఏం జరిగిందంటే తనేమో నా లెఫ్ట్ బెడ్ పైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, నేను తన రైట్ సైడ్, ఇద్దరం పక్క పక్కనే బెడ్ పైన ట్రీట్మెంట్ లో ఉన్నాం. నేను ఇట్లా ఇటు రైట్ సైడ్ తల తిప్పిందని లెఫ్ట్ సైడ్ తల మైండ్ ఎంత బ్లాంక్ అయిపోయిందంటే ఇద్దరం బెడ్ పైన పడున్నాము. కొడుకు ఒక్కడే, వాడు చిన్నోడు. ఒకవేళ ఫ్యూచర్ లో ఇట్లాంటిది ఏదన్నా వస్తే ఇద్దరం ఎటుగాకుండా ఉంటే బాబు సంగతి ఏంటి? ఎవరో ఒకరు ఎట్లా అని చెప్పేసి ఇంకా ఆ టైంలో తిట్లు పడ్డా, గొడవలైనా, ఏం జరిగినా సరే వాళ్ళకు పని నేర్పియాల్సిందే, వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండి తీరాల్సిందే. ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వస్తే ఒకసారి బాబుది ఇది ఇంతకు ముందు ఒకసారి షేర్ చేశాను. ఈవినింగ్ వరకు నేను రాకుండా ఉంటే కనీసం పాలు కూడా తాగలేదు వాడు. లేదు లేదు ఇది రాంగ్, వాళ్ళు ఇండిపెండెన్స్, వాళ్ళ ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు నేర్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే నా అబ్సెన్స్ లో ఇప్పుడు వాళ్ళకి కష్టం లేకుండా పెంచేస్తున్నాను, తనకి కష్టం లేకుండా చూసేసుకుంటున్నాను అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు గెట్ ఆన్ కావాలి కదా. బయట ఫుడ్ పైన ఎంత ఆధారపడగలుగుతాము? ఇప్పుడు బయట ఫుడ్ తోనే కదా ఇన్ని రోగాలు వస్తున్నాయి. అదే ఇంట్లో ఏదో చిన్నగో ఆ పూటకి మెల్లిమెల్లిగా అలవాటు అయితే, ఎక్స్పీరియన్స్ వస్తే అది వేరే విషయము. నో ప్రాబ్లం, నో ఇష్యూస్. అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరో ఒకరు ఏదో విధంగా. కానీ అక్కడ నాకు ఇంకెంత డిస్టర్బ్ అయిపోయానంటే, అమ్మో ఇద్దరము ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాడి సంగతి ఏంటి, ఏదైనా సరే గొడవలైనా సరే అని చెప్పేసి ఈ మధ్య నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాను. అంత ఈజీగా తీసుకోవట్లేదు ఏది. ఎందుకంటే ఇవాల్టి నేను ఇచ్చే ఇది రేపటి వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, ఇది ఒక్కటే నా మైండ్ లో తిరుగుతుంది. నేను నా ఇష్టం, ఈ మధ్య నేను ఇవి కూడా వాడుతున్నాను. నా లైఫ్ మీ లైఫ్ మీరు అన్నప్పుడు నా లైఫ్ నాకెందుకొద్దు. కొన్ని ఇలాంటి ఏంటంటే కొంచెం ఎలాగో ఒకలాగా తగ్గాలి, వాళ్ళు వాళ్ళ పనిలో. ఇప్పుడు నాకు ఇది చేసి పెట్టు అంటే చెయ్యరు, వీళ్ళు ఎట్లాగో చెయ్యరు. ఇద్దరు ఇంట్లో ఇప్పుడు నేను ఒక్కటే లేడీ, వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. కానీ వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు ఫ్యూచర్ లో బాధపడకుండా ఉండాలంటే మనం కొన్ని కఠినంగా తీసుకోవడంలో తప్పు లేదు అనేది నాకు ఎందుకో ఆ టైంలో అనిపించింది. ఫాలో అవుతున్నాను సమ్వాట్ ఓకే. అంటే ఈవెన్ మా బాబు ఇప్పుడు 17+ లో ఉన్నాడు, ఏదైనా చిన్న వంట చేసుకోగలుగుతాడు, ఏదో టమాటో రైస్ చేసుకోగలుగుతాడు, క్యారెట్ రైస్ చేసుకోగలుగుతాడు. అట్లీస్ట్ సిక్ ఉన్నప్పుడు హెల్ప్ఫుల్, తనకి తాను హెల్ప్ చేసుకోగలుగుతున్నాడు కదా అనేది ఒక ధైర్యం అన్నమాట. సో మీరు అన్నది పిల్లలతో వర్కౌట్ అవుతుందండి, కానీ తనతో కూడా ఎంతో కొంత లేదండి అయ్యింది సక్సెస్ఫుల్. ఇంకా కంప్లీట్ గా 100% సక్సెస్ అని అనను, కాకపోతే ఈ మినిమం నీడ్స్ లేదండి. స్టార్టింగ్ లో నో ప్రాబ్లం, రిలేషన్ ఎట్లా అన్నా ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. కానీ మనకి ఇవాల్టి రోజు ముఖ్యం కాదు కదా. ఇప్పుడు తను చేస్తా 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 తనకు అర్థం అవుతుంది, అరే తను ఎంత రిస్కులు తీసుకుంటుంది ఫ్యామిలీ కోసము అనేది సెకండ్ థాట్ వచ్చింది. ఫస్ట్ థాట్ ఏంటంటే, ఫస్ట్ ఇమ్మీడియట్ ఏంటంటే తనకి తాను వండుకోగలుగుతున్నాడు తెలుస్తుంది, అర్రే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రెండు స్టార్టింగ్ లో మాత్రము చాలా ఒక రేంజ్ లో వచ్చినాయి. ఏంటంటే ఇంకా తెలిసిందే కదా మన సొసైటీలో మాటలు. సో ఐ ఫేస్డ్, ఏదన్నా అవ్వని, ఎవరన్నా ఏమనుకోని, నన్ను వేరేలాగా ఊహించుకొని మాట్లాడుకున్నా సరే నా ఫ్యామిలీకి ఇది అవసరం,
అని అన్నిటిని వదిలేసి సొసైటీలో అనే మాటలని పట్టించుకోవడం మానేసి నాకు ఇది అవసరం. తనతో కూడా ఇబ్బందులు రాలేదు అని కాదు, అది రాకుండా ఉండడం అనేది ఉండనే ఉండదు, ఇంకా ఉన్నాయి. కాకపోతే దే ఆర్ ఏబుల్ టు లివ్ ఇండిపెండెంట్లీ అన్నమాట. మనపైనే ఆధారపడి ఈ మినిమం నీడ్స్ ని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అంటే అది మనకు ఒక కాన్ఫిడెన్స్ కదా, మనకు ఒక ధైర్యం. అవునండి, అది వర్క్ అయినంత వరకు ఏం ప్రాబ్లం లేదండి. బట్ ఇంకొంచెం పాస్ట్ జనరేషన్స్ లో ఇంకొంచెం అది ఇంకా చాలా రిలక్టెన్స్ ఉంటదండి. అంత ఈజీ కాదు చేయించడం అనేది, అంత ఈజీ కాదు. సో అప్పుడు నేను చేయించొద్దు, అసలు వాళ్ళు షేర్ చేసుకోవద్దు అనేది కాదండి. నేర్పించాలి, చెప్పాలి, కన్సిస్టెంట్ గా చెప్పాలి, 1-4 సార్లు చెప్పాలి, చేయించాలి. అది పెద్ద స్ట్రగుల్, పెద్ద యుద్ధం అది. బట్ అదే దాంట్లో నెగోషియేషన్స్ ఎంతవరకు మొత్తం తెగేదాకా లాగుతామా, లేకపోతే ఆ ప్రాసెస్ లో మనం ఎంత ఫ్రస్ట్రేట్ అవుతాము, మనం మనకి ఎలా ఉంది ఫీలింగ్, ఇది లేకపోతే వాళ్ళు చేయకపోతే నేను ఎలా ఫీల్ అవుతున్నాను. సో అవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఓవరాల్ గా గిల్టీనెస్ ఉండకుండా అయితే ఉండదండి. ఖచ్చితంగా మనకు ఆ గిల్టీనెస్ ఉంటది, పాపం వీళ్ళతో కష్టపెట్టిస్తున్నాము అని. కానీ కష్టపెట్టించడం కాదు, ఎవరి కష్టం వాళ్ళు పడాలి, అది కాదు. బట్ ఓవరాల్ గా ఇప్పుడు అది వర్కౌట్ అవ్వకపోతే కానీ, వాళ్ళు చెయ్యట్లేదు అనేది ఒక ఉక్రోషం కానీ, లేకపోతే కోపం కానీ, ఇది కానీ అలా ఉన్నదా, లేకపోతే వీళ్ళకి బాధ్యత నేర్పించాలి కాబట్టి నేను చేస్తున్నాను అనేది వెరీ గుడ్ అండి. అది బాధ్యత నేర్పించాలి కాబట్టి చేయడం అనేది దట్ ఈస్ డిఫరెంట్. అలా కాకుండా వాళ్ళు ఎందుకు చెయ్యరు, వాళ్ళు ఎందుకు చేయరు, వాళ్ళు కూడా చెయ్యాలి కదా అనేది అనేది వేరు. సో ఈ ఫస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి కూడా రావాలి, రేపు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది పాజిటివ్ థింగ్. అది దాంతో నేర్పించినప్పుడు ఒకలాగా ఉంటది. మనం అలా కాకుండా నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు కష్టం అవుతుంది, ఆర్ నేనే ఎందుకు చెయ్యాలి అని అలా చెప్పినప్పుడు అది ఇంకోలాగా కమ్యూనికేట్ అవుతుందండి. సో రెండిట్లో డిఫరెన్స్ ఇంపార్టెంట్. అంటారు కదా, అది ఇంకా తెగిపోవడమే ఉంటుంది అనమాట ఆ ఫీలింగ్స్ తో చేసేది. సో అలా బర్డెన్ మనం ఫీల్ అవ్వద్దు. మనం చేయాల్సి వచ్చినప్పుడు లవ్ అండ్ డూ థింగ్స్ అని అంటున్నాను. సో అందులో మన ఇప్పుడు మీ టైం అని అలా వచ్చినాయి కదా, మీ టైం ఉండద్దు అని అలా కూడా ఏం కాదు. మీ టైం ఉంటది, అన్ని ఉంటాయి. బట్ దాన్ని ఎలా ఇష్టపడతామో పనిని కూడా అలానే ప్రేమిద్దాం, అలానే చేద్దాం. మన పనిని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ థింగ్, ప్రతి చిన్న పనిని ప్రేమిద్దాము. సో దాని అర్థం ఇంకోళ్ళతో షేర్ చేసుకోవద్దు కానీ, వాళ్ళతో చేయించద్దని కానీ, వాళ్ళకి బాధ్యత నేర్పించద్దని కానీ అదేమి కాదండి. ఒక వయసు వచ్చాక అందరికి, పిల్లలకైనా వాళ్ళకైనా రావాలి. దాని పట్ల రిలక్టెన్స్ ఉండకూడదు. ఈ పని అని వాళ్ళకు కూడా అనిపించకూడదు. అది ఆవిడ విషయంలో సిచ్యువేషన్ కూడా ఆవిడకి హెల్ప్ అయింది కదండి. వాళ్ళ మిగిలిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి ఆల్రెడీ జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఆటోమేటిక్ గా. సో అలా ఏం ఉండదండి, అంత ఈజీ ఏం కాదండి. సపోర్ట్ చేశారనేం కాదు, ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు కదా, చాలా ఫైట్ చేసి ఎలా అయినా రావాలి. పెద్ద యుద్ధమే ఉందండి, ఇప్పటికీ ఇంకా పెద్ద యుద్ధమే ఉంది. కాకపోతే తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మేలిగో అనేది ఉంటుంది కదా, సో వాళ్ళు చెప్పరు మనతో, బట్ వాళ్ళ మాటల్లో మనకు అర్థం అవుతుంది. ఇంకా దానికి ఓకే, తెలుసుకోవడం అయితే తెలుస్తుంది కదా అని ఒక ఇది. బట్ ఇదేనండి అగైన్ కిరణ్మయ్య గారు, ఇందులో ఏంటంటే మనం ఒక దాన్ని గట్టిగా పట్టుకొని అమ్మో రేపు ఒకసారి ప్రొజెక్షన్ అనమాట, అమ్మో రేపు ఇలా అయితే వెళ్ళాలంటే సర్వైవల్ కి ప్రతి ఒక్కడు వాడు పని వాడు చేసుకోగలడండి. సో సో దానికోసం ఇప్పుడు మన రిలేషన్ ని అంటే ఇంకా బాగా ఫ్రిక్షన్ క్రియేట్ చేసి ఇంట్లో ఒక పని అవ్వడం ఇంపార్టెంట్ అన్నప్పుడు, ఒకటే ఉన్నప్పుడు దాన్ని ఎంత వరకు మనం నెగోషియేట్ చేస్తాము, ఎంత వరకు అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, దాన్ని అవుతుందా లేదా, దీంతో ఇంపాక్ట్ అవుతుందా, ఏదో పని అయితే అయిపోతుంది కానీ ఓవరాల్ గా ఒక వాయిడ్ కానీ ఒక గ్యాప్ కానీ వస్తుందా అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అది చూసుకోవాలి. సో అంటే ఇంకొక దీనికి రిలేటెడ్ ఇంకొకటి ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ గారు, వాళ్ళు 80 years. ఇప్పుడు ఆ కాలంలో ఎలా ఉండేది, ఈవెన్ బ్రష్ కి పేస్ట్ పెట్టి టవల్ ఇచ్చి ఇవన్నీ ఉండేవి కదా. తాను ముసలోళ్ళు అయిన తర్వాత అవన్నీ చెయ్యమంటే చేయలేరు కదా, తొడపైన ఖర్చీ పుట్టి కూడా జాను అని పిలిచేవాడు, తీసుకొని తుడుచుకోవచ్చు కదా. మరి ఇప్పుడు ఆవిడ ముసలావిడ పాపం ఎంత ఏంటంటే అక్కడ మనకి ఏజ్ కూడా ఇంపార్టెంట్, ఏజ్ తో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. ఇలా అలవాటు చేసి చేసి చేసి
అప్పుడు మనం చెయ్యలేకపోతున్నాము అంటే అది మన మన ఫిజికల్ ప్రాబ్లం. కానీ అలవాటు చెయ్యడం కూడా మన తప్పే కదా వాళ్ళని అట్లా. అవునండి, నిజంగానే అది అలవాటు చేయడం కూడా ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఫర్మ్ గా ఉండి ఇంతవరకే అని, అది కూడా ఆ అప్రోచ్ కూడా కరెక్టేనండి. బట్ అది తెగే వరకు కాదు అని అంటున్నాను అంతే. చేయొచ్చు బట్ కరెక్ట్. ఇంకా యా. వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వదు అలా. అది మనకి తెలిసిపోతుంది కదండి ఇప్పుడు. అవును. మనకి ఈ సిచ్యుయేషన్ ఎక్కడి వరకు వెళ్తున్నది, ఇది ఎటు టర్న్ అవ్వబోతున్నది అనేది అది మనకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్ ని బట్టి ఏం చెయ్యాలి, ఆగిపోవాలా, కంటిన్యూ చెయ్యొచ్చా, లేకపోతే ప్రొసీడ్ కాకుండానే ఓకే పాజ్ ఇద్దామా, ఫుల్ స్టాప్ పెడదామా అనేది ఆ పీక్ లెవెల్లో మనకు ఒక పాయింట్ మనకి ఇంటర్నల్ గా వచ్చేస్తుంది. ఆ ఆ జడ్జ్మెంట్ పాయింట్ ఉంటే మనం దెన్ వీ కెన్ పట్టుకున్నాము వర్క్ అని ఆన్ అంటే ఇట్. ప్రాబ్లం రాదు. యా, దట్ గివ్స్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండి నిజంగానే. అంటే కొంచెం మంచిగా చెప్పి చేయించుకోవడము, కొంచెం ఇచ్చేవా అని అనడము, కొంచెం చూడడము. ఈవెన్ మీరు బాలకోటేశ్వరం గారు మీరు కూడా ఇప్పుడు చేయట్లేదు అన్న కంప్లైంట్ అలానే ఉంటది. ఫస్ట్ థింగ్ ఏమో ఇది నా పని, నేను ఇష్టపడి చేయడం ఒకటి. తర్వాత ఇంకొకటి చిన్న చిన్నవి వాళ్ళకి కొంచెం అలవాటు చేయడము, చెప్పడము, ఒకటికి 2 సార్లు గుర్తు చేసి చేయించడము, ఇది కొంచెం చేయండి అని పిలవడము, అలా చేయొచ్చండి. అంటే మీకు ఆయన కూడా ఇన్వాల్వ్ చేయాలి, ఇలా చేయాలి అని అనిపించడంలో వాళ్ళు అంతే చేస్తున్నారు కదా, వాళ్ళని కూడా కొంచెం రెస్పాన్సిబుల్ చేయడము, దానికి మన ప్రయత్నం మనం చేయొచ్చండి. చిన్న చిన్న ఈ పనులే అవి, విషయంలో పెద్ద ఈ మధ్య చేస్తే వీడియోలు కూడా 10 చాలా నిమిషాలు పడుతుంది. వస్తున్నాయండి. ఈ షార్ట్స్ లో అయితే ఏమున్నది, రీల్స్ లో అయితే ఏమున్నది, ఏ, మంచి మంచి ఎడ్యుకేటివ్ వీడియోస్ కూడా ఉంటున్నాయి. యా పూర్ణిమ గారు ఒక మనం చిన్న చెప్పింది ఇదండి. వినట్లేదు అని అంటే అట్లీస్ట్ అలాంటివి చూసన్నా కూడా అరే నిజమే కదా అనేది. ఇప్పుడు మనం ఆ టైంలో ఏదన్నా అది ఒక అవన్నీ సిచ్యువేషన్ చాలా సార్లు చాలా మంది ట్రై చేసి అంటే అవుతుందని అనుకుంటారు, కానీ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఒక ఇస్ ద లీస్ట్ థింగ్ అండి. అంటే ఒక వీడియో చూసినప్పుడు ఇంకోళ్ళ గురించి ఆలోచిస్తారు కానీ నా గురించి ఎస్ ఆలోచించరు. ఎస్ ఎస్ అదే పాయింట్ చెప్పాలనుకున్నా నేను. వీడియోస్ షార్ట్స్ ఎన్నో ఉంటాయండి, అది వాళ్ళ లైఫ్ రిలేటెడ్. ఒక మాట చెప్పారు సుధామూర్తి గారు, ఏంటంటే నార్మల్ సబ్జెక్ట్ ఎగ్జామ్ అందరికి కామన్ పేపర్ ఉండొచ్చు, కానీ లైఫ్ ఎగ్జామ్ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, దాన్ని ఎవరిది వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి అనేది. అది కూడా అంటే మన సర్కమ్స్టాన్సెస్ ని బట్టి మనం రియాక్ట్ అవ్వడము, రెస్పాండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రెండో పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ అంటే సరే లెటెస్ మీరు ఫీల్ అవుతున్నారు, నేను బాధపడిపోతున్నాను, నేను చాలా చేసేస్తున్నాను అనుకున్నప్పుడు వదిలేసి చూడండి. ఒక 2 డేస్ 3 డేస్ వదిలేసి చూడండి. ఆ వచ్చే రియాక్షన్స్, లెటెస్ యు ఆర్ హ్యాపీ విత్ దోస్ రియాక్షన్స్ అనుకుంటే వదిలేయండి. లేదు ఆ రియాక్షన్సే నన్ను ఎక్కువ బాధపడుతున్నాయి దీనికంటే అని అంటే చేయడం అనేది ఉత్తమం అనుకుంటాను. అండ్ అందరు ఎవరి పని వాళ్ళు మినిమం వర్క్ అట్లీస్ట్ నేర్పించడం అనేది కూడా మన బాధ్యత. బట్ అట్ ద సేమ్ టైం ఐ స్ట్రాంగ్లీ లైక్ బిలీవ్ దట్ వేరే వీడియోస్ చూసి మనం నేర్చుకోవడము అనేది కూడా ఐ థింక్ ఈ లైఫ్ లో మాత్రం కొద్ది వర్కౌట్ అవ్వకపోవచ్చు మనకి. చాలా సార్లు వాట్సాప్ లో ఆ కాషన్ అయితే చెప్దామనేసి నేను అన్మ్యూట్ చేశాను. ఎవరిని మనం ఫాలో అవ్వలేమండి ఇందులో, బికాస్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వేరు. అంటే నేను ఇంకా చాలా క్రూడ్ మాటలు అంటే వాళ్ళ హస్బెండ్ వేరు, వాళ్ళ పిల్లలు వేరు, వాళ్ళ ఫ్యామిలీ వేరు. మన పిల్లలు వేరు, మన ఫ్యామిలీ వేరు, మన హస్బెండ్ వేరు. సో మే నాట్ వర్క్అవుట్ ఫర్ ఎవ్రీ వన్ అండి. యా దట్ ఐ అగ్రీ. కానీ ఏంటంటే ఇప్పుడు ఆ వీడియోలో వచ్చింది ఏదైనా మన లైఫ్ సిరీస్ లో రిసెంబ్లింగ్ ఉండేదాన్ని వీ కెన్ రిలేట్ అన్నమాట. అవును మనకు అప్పుడు అట్లా జరిగినప్పుడు మనం ఇట్లా ఇది నిజమే కదా, అట్లాంటిది ఒక మన లైఫ్ సిరీస్ లో నుంచి ఒక ఇన్సిడెంట్ ని తీసుకొని రిలేట్ చేసినప్పుడు అక్కడ ప్లస్ అండ్ మైనస్ అర్థం అవుతాయి కదా, అర్థం చేసుకోగలగడం అనేది జరుగుతుంది కదా అనేది అంతే. ఓకే అండి, దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్ అండి. అంటే ఈ వీడియోస్ అనేది ఇట్ ఈస్ పర్సనల్, కొంతమంది రిలేట్ అవుతారు, కొంతమంది రిలేట్ అవ్వకపోవచ్చు. దట్ ఏ పార్ట్. ఇంకా ఏమైనా ఉన్నాయండి? నేను ఫస్ట్ టైం జీవన విద్య అటెండ్ అయినప్పుడు జూలైలో ఆన్లైన్ వర్క్ షాప్ క్లోజింగ్ డే రోజు మీరు శైలజ మ్యామ్ వచ్చారనమాట. అయితే నేను 19 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాను. అయితే మా హస్బెండ్ కూడా ఇద్దరం జాబ్ చేయడం వల్ల
ఆయన ఎప్పుడు వంటామని పెట్టేసుకో, ఆ పని డెలిగేట్ చేయి, ఈ పని డెలిగేట్ చేయి, నువ్వు చేయొద్దు నేను చేయొద్దు అని చెప్పేవాళ్ళనమాట. ఇంకా యంగ్‌గా ఉన్నప్పుడైతే నువ్వు ఈ పని చేసే బదులు అది ఎక్స్‌ప్లోర్ చెయ్యి, ఇది ఎక్స్‌ప్లోర్ చెయ్యి, నీకు ఇష్టమైన హిందూ పేపర్ చదువుకో ఇట్లా చెప్పేవారు. అయితే అవన్నీ నేను లోపల పెట్టుకొని ఎగ్జిక్యూట్ మాత్రం చేసేదాన్ని కాదు. ఎవరినన్నా అడగాల అంటే అడిగితే ఇంకసలు నిర్మొహమాటంగా జనాలు కూడా పెట్టేసుకో అంటారు. కానీ నాకదెందుకో ఇన్‌హరెంట్‌గా ఇష్టముండేది గాదు. అట్లా అది మైండ్‌లోనే ఉండింది. ఇట్లా క్వెషన్స్ అడగొచ్చా అంటే ఫస్ట్ నేను అడిగిన క్వెషన్ మీ ఇద్దరిని అదే అనమాట. ఇంట్లో వంటోళ్ళని పెట్టుకోమని హస్బెండ్ అంటున్నారు. నాకైతే అంత ఇష్టం లేదు. మేడం అప్పుడు భలే చెప్పారు. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ కనెక్ట్స్ పీపుల్ అండ్ ఇట్స్ లైక్ రీసెర్చ్ ల్యాబ్ లాగా దాంట్లో అంటే మనం ఏమైనా చేసుకోవచ్చు. అక్కడే మనకు అభిరుచులు అన్నీ తెలుస్తాయి. ఆహ్, ఎంత బాగా అనిపించిందంటే, నేను తీసుకున్న నా నిర్ణయం కరెక్ట్ అనే వాలిడేషన్ కూడా నాకు లేదు కదా! అంతవరకు. అంటే వంటామని పెట్టుకోకుండా నేను చేసుకుంటూ వస్తున్నది కరెక్టా కాదా అనేది ఒక డౌట్ ఉండేది నాకు. ఆ పాయింట్‌తో మీరు మేడం చెప్పిన పాయింట్‌తో ఐ వాస్ వెరీ హ్యాపీ. వంటామనైతే పెట్టుకోలేదు. కానీ నాకు ఆన్సర్ దొరికింది. అది గుర్తొచ్చి చెప్పానండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెషన్. యాహ్! 8:30 ఏంటండి? ఫిబ్రవరి 22 IIITలో ఒక 1 డే వర్క్‌షాప్ ఉందండి. సో, ఎవరైనా రిజిస్టర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కానీ, ఫ్యామిలీకి కానీ ఎవరైనా అటెండ్ అవుతారేమో హైదరాబాద్‌లో. 22 డైరెక్ట్ వర్క్‌షాప్ అండి. 1 డే వర్క్‌షాప్. సో, ఎవరైనా హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు కానీ అటెండ్ అవ్వచ్చండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ హైదరాబాద్‌లో ఉంటే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ సో దట్ దే కెన్ అటెండ్. భాగ్య అని ఒకరు ఉస్మానియా యూనివర్సిటీలో వర్క్ చేస్తారండి. తను డీటెయిల్స్ అడిగారు. నేను షేర్ చేశాను. ఓకే. మళ్ళీ నేను తనని అప్రోచ్ అవ్వలేదు. హుహు. అవును. ఓకే. ఓకే అండి. సో, మంచి షేరింగ్ అందరూ బాగా మాట్లాడారు. మొత్తం ఆల్మోస్ట్ విమెన్ సెషన్ లాగా అయింది. మెన్ ఎవరు మాట్లాడలేదండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అంటే ఓన్లీ హౌస్ వర్క్ అలా కాదు. బికాస్ నేను ఒక హౌస్ వైఫ్ కాబట్టి నేను నా పరిధిలో ఉన్న వర్క్‌ని షేర్ చేశాను. బట్ ద సేమ్ థింగ్ గిరి గారు మాట్లాడారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సో, ఇది ఈక్వల్‌గా ఆఫీస్ వర్క్ కానీ దేనికైనా అప్లై అవుతదండి. సో దిస్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ విమెన్ థింగ్స్ అండి. మెన్ కూడా ఇంట్లో ఉంది. బయట కానీ, ఇంట్లో కానీ మొనాటనస్ వర్క్ కానీ, ఇంట్లో వర్క్ షేర్ చేసుకోవడంలో కానీ, దీంట్లో కూడా అందరూ ఆలోచించాలండి. సో దీని మీద ఈ వీక్ అంతా పాండర్ అయ్యి అబ్జర్వ్ చేసుకొని మీకు ఇష్టానికి, అయిష్టానికి అతీతంగా ఎలా ఈ వీక్‌లో మీరు పనులు చేశారనేది నెక్స్ట్ వీక్‌లో డిస్కస్ చేసుకుందామండి. సో కీప్ అబ్జర్వింగ్ అండి. ఎన్ని సార్లు మనం ఇష్టానికే తలొగ్గాము, ఎన్ని సార్లు మన దాని బియాండ్ ఎళ్ళాము అనేది ప్లీజ్ అబ్జర్వ్ అండ్ చిన్న చిన్న పనుల నుంచి అండి. బీ అవేర్ మైన్యూట్‌లీ. సో ప్రతి మూమెంట్‌లోనూ అవేర్‌గా ఉండి అబ్జర్వ్ చేసి ఈ వీక్ అంతా ఒక జర్నల్ మెయింటైన్ చేయండి అవసరమైతే. ఆ జర్నల్‌లో రాసుకోండి. సో ఈజీగా స్లిప్ అయిపోతామండి. ఒక పని అనుకోగానే జస్ట్ రెండో రోజే స్లిప్ అయిపోతాము. సో ప్లీజ్ అబ్జర్వ్ అండ్ వీల్ డిస్కస్ సమ్ అదర్ డిఫరెంట్ టాపిక్ ఆల్సో అండి నెక్స్ట్ వీక్. థాంక్ యూ అండి. థాంక్ యూ థ్యాంక్ మ్యామ్. యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ షేరింగ్.